అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను చదవబోయే నవల ఇది యువలో సంక్షిప్త నవల. మా అమ్మ చేయించిన నవలల్లో బైండింగ్ అన్నీ చేయించుకునేది అప్పట్లో. అవన్నీ కట్ చేసి శ్రద్ధగా సీరియల్స్ కానీ అలాంటివన్నీ అది అమ్మల లైబ్రరీలోని పుస్తకాల్లో ఇది కూడా ఒకటి. దీన్ని నాన్న శ్రద్ధగా బైండ్ చేయించి అమ్మకి ఇస్తూ ఉండేవాడు. దీంట్లో నాన్న హ్యాండ్ రైటింగ్ కూడా ఉంది, అందుకని అది నేను థంబ్నెయిల్లో పెట్టేసుకున్నాను. అనేదా భావించకండి. అయితే ఇది ఏ భాష కూడా తెలియదు. ఈ నవల తెలుగు మాత్రం కాదు. అప్పట్లో అనువాదాలన్నీ కూడా యువలో సంక్షిప్త రూపంలో వస్తూ ఉండేవి. ఈ రచయిత పేరు పాంచకడి దేవ్. ఈ నవల పేరు చేసిన పాపం. ఇంకా నవల్లోకి వెళితే, హర్మిస్జీ బొంబాయిలో పార్సీ మతస్థుల్లోని ముఖ్య ధనవంతుల్లో ఒకడు. ఎల్సిన్స్టన్ సర్కిల్లో అతనికి 3 అంతస్తులు గల పెద్ద భవనం ఉంది. అందులోని పై 2 అంతస్తుల్లోనూ అతడు కుటుంబంతో నివసిస్తుంటాడు. కింది భాగంలో హర్మిస్జీ బ్యాంక్ తాలూకు ఉద్యోగ బృందం పనిచేస్తూ ఉంటుంది. హర్మిస్జీ జన్మస్థానం సూరత్ నగరం. అతడు అతి బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. ఆస్తిపాస్తులు ఏమంతా ఉన్నవాడు కాడు. అయినా అతను ఇప్పటికీ 20 ఏళ్ల క్రితం బొంబాయికి వచ్చి స్వయం కృషితో చాలా ధనం ఆర్జించి చివరకు గొప్ప ధనవంతుడు, పేరు ప్రతిష్టలు కలవాడు అయినాడు. పుష్కలంగా ధనం సంపాదించి కానీ వివాహం ఆడను అని అతను జన్మస్థానం వదిలి బొంబాయి నగరానికి వచ్చేటప్పుడు ప్రతిజ్ఞ చేశాడు. 20 ఏళ్ల తర్వాత ప్రతిజ్ఞ నెరవేర్చుకుని తన 43వ ఏట రాజాబాయి అనే 20 ఏళ్ల సుందరిని వైభవంగా వివాహం ఆడాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలకు అతని భార్య ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆ అమ్మాయి పేరు కమలాబాయి. ఇప్పుడు ఆమెకు 16 ఏళ్లు నిండి 17వ సంవత్సరం నడుస్తోంది. అందచందాలకు పార్సీ రమణులనే ముందు చెప్పాలి. వాళ్లలో కమలాబాయిని అందరికన్నా ప్రథమంగా పేర్కొనవలసి వస్తుంది. ఆమె అంత గొప్ప సౌందర్యవతి. హర్మిస్జీ బ్యాంకులో రస్తం అనే 20 ఏళ్ల యువకుడు క్యాషియర్గా పనిచేస్తున్నాడు. అంత చిన్న వయసులో అంత పెద్ద బాధ్యతతో కూడిన పని దొరకడం సులభం కాదు. కానీ రస్తం అదృష్టానికి అతని సమర్థత, స్వామి భక్తి మాత్రమే కాదు. రస్తం హర్మిస్జీ బాల్యమిత్రుడి కుమారుడు. రస్తం తండ్రి మరణించగానే హర్మిస్జీ అతన్ని తన సంరక్షణలోకి తీసుకుని తన ఇంటనే పెంచి పెద్ద చేశాడు. ఇప్పుడు ఆ యువకుడు హర్మిస్జీ బ్యాంకుకు క్యాషియర్. సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగి ఆనందప్రదమైన కుటుంబ జీవితం గడుపుతూ హర్మిస్జీ లోకంలో తనకన్నా అదృష్టవంతుడు లేడు అనుకునేవాడు. జీవితం ఇలా సాఫీగా జరిగిపోతున్న దశలో ఒకనాటి మధ్యాహ్నం వేళ అతడి ఇంటికి 2 కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళు ముందుగా హర్మిస్జీ భార్య అయిన రాజాబాయితో మాట్లాడారు. వాళ్లలో ఒకడు బర్జర్ అనేవాడు, 40 ఏళ్ల వయసు ఉంటుంది. రెండోవాడు 25 ఏళ్ల యువకుడు, పేరు మాంచర్. రాజాబాయి వీళ్ళిద్దరినీ భర్త దగ్గరకు తీసుకువచ్చి, మాంచర్ తన అక్కగారి కుమారుడని, బర్జర్ ఆమె మరిది అని చెప్పి అతడికి పరిచయం చేసింది. రాజాబాయి అక్క వివాహం కాగానే భర్తతో పాటు రంగూన్ వెళ్ళిందిట. ఆమె భర్తకు అక్కడ రైల్వేలో ఉద్యోగం. మాంచర్ అక్కడే పుట్టాడు. 4-5 ఏళ్ల తర్వాత అక్క బావలు ఒక కారు ప్రమాదంలో మరణించారు. ఆనాటి నుండి పినతండ్రి బర్జర్ మాంచర్ని పెంచాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏదైనా వ్యాపారం సాగిద్దామని బొంబాయికి వచ్చారు. తనను వెతుక్కుంటూ వచ్చిన ఈ బంధువులిద్దరినీ చూసి హర్మిస్జీ ఆనందభరితుడైపోయాడు. అతనికి మిత్రబృందం తప్ప బంధుగణం అంటూ లేదనే చెప్పాలి. ఆ కారణంగా అతను ఆ ఇద్దరిని ఎంతగానో ఆదరించి తన ఇంటనే ఉండిపోమన్నాడు. కానీ అందుకు బర్జర్ ఒప్పుకోలేదు. తాము బొంబాయిలోనే స్థిరపడిపోదలిచామని, అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంటామని హర్మిస్జీకి చెప్పాడు. బర్జర్ అన్నమాట నిలబెట్టుకున్నాడు. అతడెంత లేదన్నా వారానికి 2-3 సార్లైనా వచ్చి హర్మిస్జీని కలుసుకుంటూ ఉండేవాడు. అతడు మాటకారి, తెలివైనవాడు, ఎంతో జీవిత అనుభవం కలవాడు. అతడితో పోలిస్తే మాంచర్ అర్భకుడు, అమాయకుడు. బర్జర్ మాంచర్ల రాకపోకలు మొదలైన 4 మాసాలకి ఒకనాటి ఉదయం హర్మిస్జీ రస్తంను పిలిచి కొంచెంసేపు బ్యాంక్ వ్యవహారాలు మాట్లాడి, హఠాత్తుగా ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలా, రస్తం, చాలా కాలంగా చెప్దాం అనుకుంటూనే మర్చిపోతున్నాను. నువ్వు మరోలా అనుకోవని నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు కమలా కూడా పెళ్ళిడు వాళ్ళు. ఇద్దరూ ఒకే ఇంట కలిసిమెలిసి ఉండటం, ముందు ముందు కమల వివాహానికి ఆ వివరణంతా ఎందుకులే, అన్నీ తెలిసిన వాడివి. నీవు మరో చోట ఎక్కడైనా ఇల్లు తీసుకుని వేరుగా ఉండడం బాగుంటుంది.
అందువల్ల నీ ఖర్చులు పెరుగుతాయి కదా, ఈ నెల నుంచి నీకు 150 రూపాయల జీతం ఇవ్వబోతున్నాను అన్నాడు. రస్తం ఆ మాటలకు ఆశ్చర్యం, అంతకు మించి బాధ అనుభవించినా అవేమీ బయటకు కనపడనీయకుండా తల వంచుకుని, మీ ఇష్టం, మీరు చెప్పినట్టే చేస్తాను అనేశాడు. ఆ మర్నాడే రస్తం వేరే ఇల్లొకటి అద్దెకు తీసుకుని హర్మిస్జీ ఇంట్లో ఉన్న తన సామానంతా అక్కడికి తరలించాడు. తాను ఇల్లు విడిచి వేరే ఇంటికి పోతున్న రోజున కమలాబాయి ఇంట లేదు. కావాలనే బుద్ధిపూర్వకంగా తండ్రి ఆమెను ఎక్కడికో పంపించాడు అని రస్తం గ్రహించాడు. ఏదైతేనే రస్తం ఇంతకాలంగా పెరిగి పెద్దయిన గృహం నుంచి మరో చోటికి మారేటప్పుడు తన బాల్య సహచరిని అయిన కమలాబాయికి వీడ్కోలు చెప్పే అవకాశం మాత్రం కలగలేదు. కొత్త ఇంటికి మారినందువల్ల రస్తం బ్యాంకులో చేసే ఉద్యోగంలో మార్పేమీ రాలేదు. 3 నెలలు గడిచాయి. అతను క్యాషియర్గానే పనిచేస్తున్నాడు. హర్మిస్జీ ఎప్పటిలాగానే అతడి పట్ల ప్రేమగా ప్రవర్తిస్తున్నాడు. కానీ ఈ 3 నెలల కాలంలో ఒక్కసారైనా రస్తంకు మేడ మీదికి వెళ్ళి కమలాబాయిని కలుసుకునే అవకాశం చిక్కలేదు. 1-2 సార్లు అతను ఆమెను చూసేందుకు ప్రయత్నించాడు. కానీ నౌకర్లు ఆమె ఇంట లేదని చెప్పారు. బహుశా హర్మిస్జీకి తను కమలాబాయిని చూడటం ఇష్టం లేకే అలా చెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉంటాడు అని రస్తం భావించాడు. ఇక తనకు కమలాబాయిని చూసే యోగం లేదు అన్న నిశ్చయానికి రాగానే రస్తం తన దుఃఖాన్ని మర్చిపోయేందుకు తాగుడు, జూదం లాంటి వ్యసనాల్లో పడ్డాడు. ఆ సమయంలో అతడికి మాంచర్, బర్జర్లతో పరిచయమైంది. తన దురదృష్టానికి అంతకు వాళ్లే కారణం అన్న అనుమానం రస్తం మనసులో ఉన్నా తన యజమాని బంధువులు కదా అన్న కారణంతో వాళ్లతో గౌరవంగానే మాట్లాడుతుండేవాడు. రస్తం తన కష్టసుఖాలను గురించి తనతో పాటు బ్యాంకులో పనిచేసే ప్రేమ్లాల్ ఒక్కడితో మాత్రం అప్పుడప్పుడు చెప్పుకుంటుండేవాడు. ఈ ప్రేమ్లాల్ రస్తం వయసు వాడే. వేషభాషలోనే కాక ఒడ్డు పొడుగులో కూడా ఇద్దరు దాదాపు ఒకటిగానే ఉండేవారు. ఒకనాటి రాత్రి 9 గంటల వేళ రస్తం భోజనం చేసి అన్యమనస్కంగా వీధుల వెంట తిరుగుతూ ఎల్ఫిన్స్టన్ సర్కిల్ ప్రాంతానికి వచ్చి అక్కడున్న ఒక పబ్లిక్ పార్కులో ప్రవేశించాడు. పార్కులో జనం అంతగా లేరు. ఒక రాతి బెంచి మీద ఒక యువతి తల వంచుకుని కూర్చుని ఉండడం రస్తం కంటపడింది. అతడేదో గుర్తుకు వచ్చిన వాడిలా ఆగి ఆమెకేసి ఒక క్షణకాలం చూసి తడబడుతున్న అడుగులతో ఆమెను సమీపించాడు. అడుగుల చప్పుడుకు యువతి తల ఎత్తి చూసింది. రస్తం ఆమెను వెంటనే గుర్తించాడు. కమలాబాయి. కమల, ఎంతకాలానికి నిన్ను చూడగలిగానో అంటూ రస్తం ఆమెకు మరింత దగ్గరగా వచ్చాడు. కమలాబాయి వ్యాకుల పాటుతో అతని ముఖం కేసి చూసి లేవబోయిందల్లా ఆగి, రస్తం, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు. నాన్నగారు 4-5 నెలల కిందటే నిన్నెప్పుడూ కలుసుకోవద్దు అని నన్ను ఆజ్ఞాపించారు అన్నది. నీ తండ్రి ఆజ్ఞను ధిక్కరించమని నేను చెప్పబోవటలేదు. 1-2 మాటలు మాట్లాడి నా దారిన నేను వెళతాను అన్నాడు రస్తం. కమలాబాయి తల వంచుకుంది. రస్తం తడబడుతున్న గొంతుతో, కమల, నేను వారం రోజుల క్రితమే విన్నాను. మాంచర్, బర్జర్లు నాతో అన్నారు. కలకత్తా నుంచో ఎక్కడి నుంచో పేస్టనజీ అనే ధనిక యువకుడొకడు ఇక్కడికి వచ్చాడు. అతడు నిన్ను వివాహం ఆడతానని మీ తండ్రి గారిని కోరాడట. ఆ వివాహానికి మీ తండ్రి అంగీకారం తెలిపాడా అని ప్రశ్నించాడు. ఆ పేస్టనజీని వివాహం ఆడటం నాకు ఇష్టం లేదు అన్నది కమలాబాయి. ఆ జవాబు వల్ల రస్తంకి హర్మిస్జీ అభిప్రాయం ఏమిటో తెలియలేదు. ఒకవేళ తండ్రి కోరికను కమలాబాయి తోసిపుచ్చిందా? తాను విన్నదాన్ని బట్టి పేస్టనజీ లక్షాధికారి, అందగాడు. కమల, మరొక్క ప్రశ్న. నిన్ను విసిగించదలుచుకోలేదు. మాంచరు నిన్ను ప్రేమిస్తున్నాడని బర్జర్ రహస్యంగా నాతో చెప్పాడు. ఆ ఇద్దరూ నీకు తల్లివైపు బంధువులే కదా. నువ్వు ఆ మాంచర్ను... కమలాబాయి మధ్యలోనే అతని మాట కడ్డొచ్చి, నేను ఇద్దరిలో ఎవరిని వివాహం ఆడబోవటలేదు. నా తండ్రి అభిప్రాయం నన్ను అడక్కు. కానీ నువ్వు ఒక సంగతి దాస్తున్నావు. ఆ లక్షాధికారి యువకుడు అనబడే పేస్టనజీతో నీకు పరిచయం ఉంది. మీరిద్దరూ మాట్లాడుకుంటుండగా చూసిన వాళ్ళు ఉన్నారు. నువ్వు అతని మొహం ఎరగనట్టే మాట్లాడుతున్నావు, ఎందుకని అన్నది. రస్తం ఆ ప్రశ్న వింటూనే గతుక్కుమని, అది కాదు కమల, నేను చిన్న అబద్ధం ఆడిన మాట నిజమే, క్షమించు. ఆ పేస్టనజీని నువ్వు పెళ్ళాడేందుకు ఒప్పుకున్నావు అని నాకు ఒక అనుమానం కలిగింది. నీ కాబోయే భర్త గురించి దుర్భాషలాడడం బాగుండదు అని అలా అబద్ధం చెప్పాను. ఆ పేస్టనజీ గురించి నా అభిప్రాయం ఏమిటో చెప్పమన్నావా? వాడు పరమ నీచుడు, దగుల్బాజీ అన్నాడు. ఎవరిలాంటి వాళ్ళైతే నేను రస్తం, నువ్వు నన్ను మర్చిపో అంటూ కమలాబాయి బెంచి మించి లేవబోయింది. రస్తం ఆమెను వారిస్తూ, నా కోసం అంత తొందరగా ఉద్యానం నుంచి నువ్వెందుకు బయటికి పోవడం? నేనే పోతున్నాను.
అంటూ గార్డెన్ గేటుకేసి గబగబా నడిచి వీధిలోకి వచ్చేశాడు. కమలాబాయి అతనికి ఏసే కనబడుతున్నంత వరకు చూసి ఓ నిట్టూర్పు విడిచి బెంచికి చారగిలబడింది. రస్తం వీధిలో కొంచెం దూరం నడిచేసరికి ఒక కుర్రవాడు అతనికేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చిటి అతని చేతిలో పెట్టి పరిగెత్తుకుపోయాడు. రస్తం ఆ చిటిని వీధి దీప స్తంభం దగ్గరకు వెళ్ళి చదువుకుని ముందుకు 2 అడుగులు వేసేంతలో బర్జర్ అతనికి ఎదురయ్యాడు. ఇద్దరూ 1-2 మాటలు మాట్లాడుకుని ఎవరి దారిన వాళ్ళు బయలుదేరారు. మాంచర్ వీధి పక్కనున్న ఒక చెట్టు చాటు నుంచి బయటకు వచ్చి రస్తంని అనుసరిస్తూ పోసాగాడు. మర్నాటి ఉదయం 10 గంటల వేళ బర్జర్ హడావిడిగా హర్మిస్జీ బ్యాంకుకు వచ్చి ఆఫీస్లో ఉన్న ప్రేమ్లాల్ని చూసి, ఇంకా హర్మిస్జీ గాని క్యాషియర్ రస్తం గాని వచ్చినట్టు లేదే, ఈ ఉదయం 10 గంటలకల్లా ₹1,00,000 కావాలని నిన్ననే హర్మిస్జీతో చెప్పిపోయాను అన్నాడు. రస్తం వచ్చే వేళయింది, మీకోసం నిన్న సాయంకాలమే డబ్బు తెచ్చి ఇనపెట్టెలో పెట్టిపోయాడు అన్నాడు ప్రేమ్లాల్. దాచుకున్న డబ్బు కోసం మీ బ్యాంకు ముందు నేను బికార్లో ఎంతసేపు కూర్చునేది, హర్మిస్జీ ఎక్కడా అని అడిగాడు బర్జర్. మేడ మీదే ఉన్నట్టుంది, చూసి వస్తాను అంటూ ప్రేమ్లాల్ పైకి పోయి 1-2 నిమిషాల్లో తిరిగి వచ్చి, బర్జర్జీ ఆయన ఇంట్లో లేరు, బయటికి పోయినట్టుంది అని చెప్పాడు. వా ఎటువంటి బ్యాంక్ అయ్యా మీది, సరే నేను 1 గంటలో తిరిగి వస్తాను, డబ్బు సిద్ధంగా ఉంచమని రస్తంతోనో హర్మిస్జీతోనో చెప్పు అంటూ బర్జర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బర్జర్ ఈ మధ్య కొంతకాలంగా కొన్ని పెద్ద మొత్తాలే తెచ్చి హర్మిస్జీ బ్యాంక్లో డిపాజిట్ చేసిపోతున్నాడు. ఆ కారణంగా బ్యాంకులో పనిచేసే వారందరికీ కూడా అతనంటే గౌరవం, భయభక్తులు ఏర్పడ్డాయి. అతను చేసే వ్యాపారం ఏదో ఎవరికీ తెలియకపోయినా ఏదో భారీ ఎత్తున ఎవరితోనో లావాదేవీలు జరుపుతున్నాడు అని అందరూ భావించారు. 11 గంటల ప్రాంతాల రస్తం బ్యాంకుకు వచ్చాడు. అతడెప్పుడూ టెన్షన్గా 10 గంటలకే వస్తుండేవాడు. అతను ఆఫీస్లోకి రావడం చూస్తూనే ప్రేమ్లాల్ అతని ముఖ లక్షణాలు పరీక్షించి చూసి రాత్రంతా నిద్రలేని వాడిలా, ఏదో పెద్ద విసుగుతో వేసారిపోతున్న వాడిలా ఉన్నట్టు గ్రహించాడు. ప్రేమ్లాల్ మిత్రుడిని సమీపించి, రస్తం ఏం అలా ఉన్నావు? సరే, ఇంతకు ముందే బర్జర్జీ వచ్చాడు. క్యాషియర్ ఇంకా రాలేదని తెలిసి మరో గంటలో వస్తానంటూ కోపంగా వెళ్ళిపోయాడు అని చెప్పాడు. నేను రావడం కొంచెం ఆలస్యమైంది. బర్జర్జీ కావాలన్న డబ్బు సిద్ధం చేసే ఉంచాను, అతను మళ్ళీ రాగానే ఇవ్వచ్చు, డబ్బు తెస్తాను అంటూ రస్తం ఇనప్పెట్టె ఉన్న గదిలోకి పోయి 1-2 నిమిషాల్లో తల చేతులతో పట్టుకుని బయటికి వస్తూ కొంప మునిగింది అంటూ కేక పెట్టాడు. కేక వింటూనే బ్యాంకు ఉద్యోగులందరూ ఆశ్చర్యపడి కుర్చీలోంచి లేచి నిలబడ్డారు. ప్రేమ్లాల్ రస్తంని సమీపించి, ఏమైంది రస్తం అంటూ ఆదుర్దాగా ప్రశ్నించాడు. ఏమవుతుంది, సర్వనాశనం, డబ్బంతా దొంగిలించబడింది అన్నాడు రస్తం కీచు గొంతుతో. ఆ ఇనప్పెట్టె తాళాలు ఒక సెట్టు రస్తం దగ్గర, మరో సెట్టు హర్మిస్జీ దగ్గర మాత్రమే ఉంటాయి. ఆ తాళం చెవులు మూడోవాడి చేతిలో పడినా ఇనప్పెట్టె తెరవడం సాధ్యపడదు. కారణం, ఇనప్పెట్టె తాళాలు తెరవాలంటే కొన్ని అక్షరాల మేళవింపు వల్లనే సాధ్యమవుతుంది. అంటే కోడ్ అన్నమాట ఈ కాలంలో. ఆ సూత్రం బ్యాంక్ యజమాని హర్మిస్జీకి, క్యాషియర్ రస్తంకి మాత్రమే తెలుసు. రస్తం, గాబరా పడకు, డబ్బు అవసరమయ్యి హర్మిస్జీ రాత్రి ఇనప్పెట్టె తెరిచి ఉండొచ్చు, వారిని రాని అంటూ ఒక వృద్ధోద్యోగి రస్తంకు ధైర్యం చెప్పబోయాడు. అంతలో హర్మిస్జీ అక్కడికి రానే వచ్చాడు. ఉద్యోగులంతా తమ తమ ఆసనాలకేసి నడిచారు. ఏమిటి అంతా ఒకచోట కట్టకట్టుకుని నిలబడ్డారు అని ప్రశ్నించాడు హర్మిస్జీ కనుబొమ్మలు చిట్లించి రస్తం కేసి చూస్తూ. బర్జర్జీకి ఇచ్చేందుకు నేను సాయంకాలం తెచ్చిన ₹1,00,000 ఇనప్పెట్టెలో కనపట్టలేదు అన్నాడు రస్తం నూతులో నుంచి మాట్లాడుతున్నట్టు. అంటే దొంగతనం జరిగిందన్నమాట. పోలీసుల కోసం కబురు చేశావా అంటూ హర్మిస్జీ రస్తం కేసి కోపంగా చూశాడు. ఆ ప్రశ్నే ఆజ్ఞగా తీసుకుని బ్యాంకు నౌకరొకడు పోలీస్ ఠాణాకేసి పరిగెత్తాడు. ఇంతలో బర్జర్ హడావిడిగా అక్కడికి వచ్చి హర్మిస్జీని చూస్తూనే గతుక్కుమన్నాడు. హర్మిస్ సైగ చేసి అతన్ని తన ఆఫీస్ గదిలోకి తీసుకుపోయి, బర్జర్జీ ఏం జరిగింది అని అడక్కు, ప్రస్తుతం నీకు ₹1,00,000 రొక్కంగా ఇవ్వలేను, క్షమించాలి, ఇదిగో బ్యాంక్ ఆఫ్ బొంబాయి మీద ఆ మొత్తానికి చెక్కు రాసిస్తున్నాను, మార్చుకోండి అంటూ డ్రాయర్లోంచి చెక్ బుక్ తీసి రాసి దాన్ని బర్జర్కి ఇచ్చాడు. బర్జర్ మారు మాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోయాడు చెక్కు తీసుకుని. బర్జర్ పోగానే హర్మిస్జీ రస్తంను తన ఆఫీస్ గదిలోకి పిలిచి, రస్తం, ఆ ఇనప్పెట్టె తాళం చేతులు మన ఇద్దరి దగ్గరే కదా ఉండేది, పైగా ఆ పెట్టెను తెరవడం మరెవరి వల్ల సాధ్యం కాదు, ఆ అక్షర సంఖ్యలు మన ఇద్దరికి మాత్రమే తెలుసు, ఏమంటావు, దొంగవు నువ్వేనా అని ప్రశ్నించాడు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ ₹1,00,000 ఒక్క చిల్లి గవ కూడా నేను అపహరించలేదు అన్నాడు రస్తం కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. అయితే నేను అపహరించానంటావా
అంటూ హర్మిస్ కళ్ళెర చేసి, దౌర్భాగ్యుడా, నీవు నా ఇల్లు వదిలినప్పటి నుంచి కూడా ఎటువంటి దురలవాట్లకు అలవాటు పడిపోయావో నాకు తెలుస్తూనే ఉంది. నీవు తాగుబోతువు, స్త్రీలోలుడివి, ఎంతెంత డబ్బు ఖర్చు చేస్తున్నావో నేను ఎరగంది కాదు. సరే, ఇప్పటికైనా నేరం ఒప్పుకుంటావా అని గద్దించాడు. నేనే పాపం ఎరగను, ఆ సొమ్ము ఏమైంది నాకు తెలియదు అన్నాడు రస్తం. నీచుడా, నిన్ను పెంచి పెద్ద చేసి క్యాషియర్ ఉద్యోగం ఇచ్చినందుకు ఇది నీవు కనబరిచిన కృతజ్ఞత. అంతా పోలీసు విచారణలోనే బయటపడుతుంది, ఎహరా అంటూ హర్మిస్జీ గది నుంచి బయట హాల్లోకి వచ్చాడు. ఆసరికి ఇద్దరు పోలీసు ఇన్స్పెక్టర్లు హాల్లో నిలబడి ఆఫీసు బంట్రోత్నేదో ప్రశ్నిస్తున్నారు. హర్మిస్జీ వాళ్ళని సమీపించి సంగతంతా వివరించాడు. అంతా విన్న మీదట పోలీసు ఇన్స్పెక్టర్లో ఒకడు, వెలుపల నుంచి మీ క్యాష్ బాక్స్ ఉన్న గదిలోకి ప్రవేశించేందుకు అవకాశం ఏమైనా ఉందా అని అడిగాడు. అలాంటి అవకాశం ఏమీ లేదు. గదికి బయట తాళం వేసి ఉండడమే కాక వాచ్మెన్ కూడా తెల్లవార్లు కావలి ఉంటాడు అని చెప్పాడు హర్మిస్జీ. ఇన్స్పెక్టర్లో ఒకడు రెండో వాడికేసి తిరిగి చిన్న గొంతుతో, లాల్ ఖాన్, ఇదేదో ఇంటి దొంగతనంలా కనపడుతోంది అన్నాడు. సందేహం లేదు దాదా భాస్కర్, ఇప్పుడేం చేయబోతున్నావు అని అడిగాడు ఇన్స్పెక్టర్ లాల్ ఖాన్. ఏం చేయబోతున్నానా అంటే కేసు అప్పుడే నా నెత్తికి అంటకట్టేసావన్నమాట. సరే, ఇనపెట్టె ఉన్న గది పక్క గదులు పరీక్షిద్దాం పదా అన్నాడు దాదా భాస్కరుడు. ఇన్స్పెక్టర్లు ఇద్దరూ దొంగతనం జరిగిన గదికి అటూ ఇటూ ఉన్న గదులు పరీక్షించారు. తలుపులు గాని కిటికీలు గాని పగలగొట్టిన సూచనలు ఏవీ లేవు. ఇన్స్పెక్టర్ లాల్ ఖాన్ దాదా భాస్కరుడు పరీక్షిస్తున్న గది విడిచి మరో గదిలోకి వెళ్ళాడు. దాదా భాస్కరుడు తానున్న గది తలుపులు లోపలి గడియల్ని పరీక్షిస్తున్నంతలో హాలు అవతల ఉన్న గది తలుపులు తెరుచుకుని కమలాబాయి బయటికి వచ్చి అక్కడ గోడ పక్కగా నిలబడి ఉన్న రస్తంని చూసి ఆశ్చర్యపడుతూ, నీవా, నాన్నగారేరి, అమ్మకు ఒంట్లో బాగోలేదు అన్నది. మీ నాన్నగారు పోలీస్ ఆఫీసర్తో ఆ పక్క గదిలో మాట్లాడుతున్నారు. నేను కొద్దిసేపట్లో దొంగతనం నేరానికి జైలుకు పోబోతున్నాను అన్నాడు రస్తం నిస్పృహగా. దొంగతనమా అంటూ కమలాబాయి నిర్విణ్ణురాలైంది. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. రస్తం రస్తం అంటూ ఏదో చెప్పబోయి దుఃఖంతో గొంతు పెగలక తబ్బిబ్బు పడి చప్పున గదిలోకి పోయి తలుపు మూసేసుకుంది. ఇన్స్పెక్టర్ దాదా భాస్కరుడు ఇదంతా గమనించాడు. ఓహో, ఇదా కథ అనుకున్నాడు మనసులో. ఈ యువతీ యువకులు గొంతులోతు ప్రేమలో పడిపోయినట్టుంది. బీదవాడు కనుక ఈ రస్తంకు కుమార్తెనివ్వడానికి హర్మిస్జీ ఒప్పుకొని ఉండడు. అయినా ఈ ప్రేమికుల మధ్య రహస్యంగా ఏదో ఒక కథ నడుస్తుండడం చూసి ఆ కోపంతో రస్తంని జైలుకు పంపేందుకు తానే ఆ ₹1,00,000 దొంగిలించి ఆ నేరం రస్తం మీదికి పోయేలా నాటకం ఆడుతున్నాడు హర్మిస్జీ. రస్తం కమలాబాయిల్ని ఒక గంట కనిపెట్టి ఉండాలి అనుకున్నాడు. తర్వాత దాదా, లాల్ ఖాన్ ఇద్దరు కూడా ఇనపెట్టె తాళం పరీక్షించారు. తాళాన్ని ఏదో తొందరలో బలవంతంగా తీసిన సూచనగా దాని మీద తాళం చెవి గీరుకుపోయిన 1-2 గుర్తులున్నాయి. హర్మిస్జీ దొంగ అయితే అంత తొందరపాటు పడవలసిన అవసరం లేదు. ఇనపెట్టె ఉన్నది తన స్వగృహంలోనే. ఇకపోతే దొంగ రస్తం అన్న నిర్ణయానికి వచ్చాడు దాదా భాస్కరుడు. అతడు రస్తంను అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకుపోదాం అనుకునేంతలో ప్రేమ్లాల్ రస్తం కేసి రావడం కనిపించింది. దాదా భాస్కరుడు వాళ్ళేం చేస్తారో గమనించదలిచి కిటికీ చువ్వలను పరీక్షిస్తున్నట్టు నటించసాగాడు. రస్తం అటూ ఇటూ ఓ మారు చూసి ఇన్స్పెక్టర్ తనని చూడడం లేదనుకుని చప్పున జేబులోంచి ఒక చిటీ తీసి ప్రేమ్లాల్కి ఇచ్చాడు. ప్రేమ్లాల్ దాన్ని గబగబా జేబులో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ₹1,00,000 దొంగతనాన్ని గురించిన సర్వరహస్యాలు ఆ చిటీలో ఉన్నాయి. దాన్ని దొరకపుచ్చుకోవాలి అనుకుంటూ దాదా భాస్కరుడు లాల్ ఖాన్ దగ్గరకు పోయి, నువ్వు రస్తంను స్టేషన్కి తీసుకుపో, అతడే దొంగ, తెలుస్తూనే ఉంది, నేను కొంచెం వెనక్గా వస్తాను అని చెప్పాడు. లాల్ ఖాన్ రస్తంని వెంబడి పెట్టుకుని పోలీస్ స్టేషన్కు వెళ్ళిపోయాడు. దాదా భాస్కరుడు హర్మిస్జీ దగ్గర సెలవు తీసుకుని బ్యాంకు నుంచి బయటకు పోయి కొంచెం దూరంలో రోడ్డు పక్కన ఉన్న ఒక టీ షాప్ పక్కన నిలబడి బ్యాంకు నుంచి ఎవరెవరు బయటకు పోతున్నారో పరీక్షిస్తున్నాడు. 1/2 గంట గడిచింది. ప్రేమ్లాల్ బ్యాంకు నుంచి బయటకు వచ్చి గబగబా పార్క్ వైపు పోయే రస్తా అంటే దారి వెంట నడవసాగాడు. దాదా భాస్కరుడు అతడికి వెనక కొంచెం దూరం నడిచి పార్కు సమీపించగానే, హలో మిస్టర్, ఆగు, చిన్న మాట అంటూ ప్రేమ్లాల్ను సమీపించాడు. నేను ఇన్స్పెక్టర్ దాదా భాస్కరుని. మీ బ్యాంకులో జరిగిన ₹1,00,000 దొంగతనం గురించి విచారించేందుకు వచ్చాను. నువ్వు రస్తం ప్రాణమిత్రులు కదా, ఏది అతను రహస్యంగా నీకు ఇచ్చిన చిట్టి ఓ మారు చదివిస్తాను అంటూ దాదా చేయి చాపాడు. ప్రేమ్లాల్ ఆ మాట వింటూనే హడలిపోయి, చిటియా నా దగ్గర అంటూ గడబిడబడ్డాడు. రస్తం నీకు చీటీ అందించడం చూశాను. మర్యాదగా ఇస్తే సరే సరి, లేకపోతే బేడీలు తగిలించి నేను ఠాణాకి తీసుకుపోవాల్సి వస్తుంది.
అక్కడ ఆ చిటిలో ఏముంది నేను ఎలాగో చూస్తాను, ఇకపోతే నీకు 10 మందిలో అవమానం, ఆలోచించుకో అన్నాడు దాదాభాస్కరుడు. ప్రేమ్లాల్ వణుకుతున్న చేతులతో జేబు నుంచి చిటి బయటకు తీసి దాదాకు ఇస్తూ, ఇందులో మీకు పనికి వచ్చే రహస్యాలు ఏమీ లేవు చూడండి అన్నాడు. దాదాభాస్కరుడు చిటి చదివాడు. అందులో ఇలా ఉంది: రత్న, నీకు నా మీద ఏ పాటి ప్రేమైనా ఉంటే ఈ చిటి చదవగానే ఎక్కడికైనా పోయి దాక్కో. ఇంటి నుంచి సాధ్యమైనన్ని వస్తువులు, డబ్బు వెంట తీసుకుపో. నేను దొంగతనం నేరానికి గాను అరెస్టు చేయబడ్డాను. నువ్వు ఉండే చోటు ఒక్క ప్రేమ్లాల్కు మాత్రం చెప్పు, అతని నుంచి నేను తెలుసుకుంటాను. రస్తం. ఓహో, ఈ చౌర్యంలో ఓ అబలహస్తం కూడా ఉందన్నమాట. ప్రేమ్లాల్, నేనే ఆ చిటిని ఆవిడకిస్తాను. ఇల్లెక్కడా అని ప్రశ్నించాడు దాదాభాస్కరుడు. క్షమించండి ఇన్స్పెక్టర్ గారు, రత్నాబాయి నివాసం ఎక్కడో నేను చెప్పలేను అన్నాడు ప్రేమ్లాల్. అంటే మళ్ళీ మొదటికి వస్తున్నావన్నమాట. ఠాణాకు లాక్కుపోమంటావా? కొత్త పొన్నులేసిన లాఠీలు నిన్ననే ఓ డజను ఠాణాకు తెప్పించాం అన్నాడు దాదాభాస్కరుడు గుడ్లురుముతూ. ప్రేమలాల్ కాస్త తటపటాయించి మొండికెత్తి లాభం లేదని గ్రహించి ఆ చిటీలో పేరుగల ఆవిడ ఇల్లెక్కడో దాదాపు చెప్పేశాడు. సరే, ఇహ నీ దారిన పోవచ్చు అని దాదాభాస్కరుడు ప్రేమలాల్కి చెప్పి అతడు తెలిపిన ఇంటిని వెతుక్కుంటూ పోయాడు. రత్నాబాయి ఉంటున్న ఇల్లు ఒక చిన్న డాబా. ఇంటి ముందు చక్కని పూలతోట, వెనక కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు గుబురుగా పెరిగి ఉన్నాయి. ఇంటి వసారాలోని బెంచి మీద దర్వాన్ ఒకడు కూర్చుని ఉన్నాడు. దాదాభాస్కర్ని చూస్తూనే వాడు గేటు దగ్గరికి వచ్చి ఎవరు కావాలి అని అడిగాడు. దాదాభాస్కరుడు అతనికి చిటి చూపుతూ, రస్తంజీ దీన్ని రత్నాబాయికి ఇవ్వమని పంపాడు అన్నాడు. ఇటివ్వండి, ఆమెకిస్తాను అంటూ దర్వాన్ చేజాపాడు. నన్నే స్వయంగా ఆమెకి ఇవ్వమన్నాడు రస్తంజీ అన్నాడు దాదాభాస్కరుడు. అయితే ఆమె గారితో చెప్పి వస్తాను అంటూ దర్వాన్ ఇంట్లోకి పోయాడు. 1-2 నిమిషాలు గడవకముందే ఓ 18 ఏళ్ల యువతి తలుపు తెరుచుకుని వసారాలోకి వచ్చింది. ఆమె రూపురేఖలు చూసి దాదాభాస్కరుడు అబ్బురపడిపోయాడు. ఇంత అందమైన యువతిని ఆనాటి వరకు అతనెక్కడా చూడలేదు. యువతి గుజరాతీ వాళ్ల తీరులో దుస్తులు ధరించి ఉంది. రస్తంజీ ఈ చిటిని మీకిమ్మన్నాడు అంటూ దాదాభాస్కరుడు చిటిని ఆమెకిచ్చాడు. ఆ చిటిని చదువుకుని ఆమె ఎంతో వ్యాకులపాటుతో, రస్తంజీ దొంగతనానికి గాను అరెస్ట్ అయ్యాడా అన్నది. అవును అన్నాడు దాదాభాస్కరుడు ముక్తసరిగా. ఆయన నేను ఒకసారి కలుసుకోవాలి, సాధ్యమవుతుందా అని అడిగింది రత్నాబాయి. కావాలంటే కలుసుకోవచ్చు, కానీ దానివల్ల అతను మరింత ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. నిన్ను ఎవరికంటా పడకుండా దాగి ఉండమని అతను ఎందుకు సలహా ఇచ్చాడో నీకు అర్థం కాలేదు అన్నాడు దాదాభాస్కరుడు. రత్నాబాయి తల వంచుకుని ఆలోచిస్తూ ఊరుకుంది. దాదాభాస్కరుడు రహస్యం చెప్తున్నవాడిలా చిన్న గొంతుతో, ఈ ఇల్లు, నీ దుస్తులు, నగలు చూసిన వాళ్ళకెవరికైనా రస్తంజీ నీ ప్రేమ కోసమే బ్యాంకు నుంచి ధనం దొంగిలించాడు అని ఎవరికైనా తెలిసిపోతుంది అన్నాడు. రత్నాబాయి తలెత్తి కోపంగా దాదాకేసి చూస్తూ, ఆయన దొంగ అన్నమాట అబద్ధం. అంతేకాదు, ఆయన ప్రేమకు పాత్రురాలైంది హర్మిస్జీ కుమార్తె కమలాబాయి, నేను కాదు. నాకు ఆయన తన ఇంట ఆశ్రయం ఇచ్చాడు అంతే అన్నది. అదంతా అలా ఉంచి ఇప్పుడేం చేయాలి ఆలోచించు అన్నాడు దాదాభాస్కరుడు. రస్తంజీ నన్ను ఎక్కడైనా దాగి ఉండమన్నాడు, కానీ నేను ఎక్కడికి పోయి ఉండగలను అన్నది రత్నాబాయి నిస్పృహగా. అలా అయితే నేను ఒక సలహా ఇస్తాను. నీవు కొన్నాళ్లపాటు ఎవరికంటా పడకుండా నా ఇంట ఉండవచ్చు. నా భార్య నిన్ను ఎంతో ఆదరంగా చూసుకుంటుంది అన్నాడు దాదాభాస్కరుడు. రత్నాబాయి దాదాభాస్కరుడి మొహంలోకి గుచ్చి గుచ్చి చూడసాగింది. దాదా నవ్వుతూ, నన్నేమైనా అనుమానిస్తున్నావా? రస్తంజీకి నాలో ఎంత నమ్మకం లేకపోతే ఈ చిటి నా ద్వారా నీకు పంపుతాడు అన్నాడు. ఆ మాటలతో రత్నాబాయి భయాలు, సంశయాలు పటాపంచలైపోయాయి. సరే, నేను మీ ఇంటి వద్దే కొంతకాలం ఉంటాను, కానీ ఈ ఇంటి రక్షణ ఎవరికి అప్పచెప్పేట్టు అని ప్రశ్నించింది. ఆ జాగ్రత్త అంతా రస్తంజీ మిత్రుడు ప్రేమ్లాల్ పడతాడు, నువ్వేమీ భయపడకు అన్నాడు దాదాభాస్కరుడు. రత్నాబాయి దాదా వెంట అతనింటికి రావడానికి అంగీకరించింది. దాదా ఒక బండిని పిలిచి దానిలో ఆమెను ఎక్కించి తాను ఎక్కి ఆమెను పెదేల్లో ఉన్న తన ఇంటికి తీసుకుపోయి తన భార్యకు అప్పచెప్పాడు. 1,00,000 రూపాయల చోరీ కేసులో ఒక మంచి సాక్షిని సంపాదించాను అనుకుంటూ తృప్తిగా నవ్వుకున్నాడు దాదాభాస్కరుడు. తర్వాత అతను ప్రేమ్లాల్ను కలుసుకుని తాను చిటిని రత్నాబాయికి ఇచ్చానని, ఆమె ఇల్లు వదిలి ఎక్కడికో పోయిందని చెప్పాడు. ఆమె ప్రస్తుతం ఉంటున్న ఇంటి అడ్రస్ చెప్పండి అని అడిగాడు ప్రేమ్లాల్. ఆ అడ్రస్ నాకు తెలీదు. పాత ఇల్లు విడిచిపోయేటప్పుడు నీకు ఉత్తరం రాస్తానని చెప్పింది. ఖాళీగా ఉన్న ఆ ఇంటి బాధ్యత నీది. ఇంట్లో చాలా సామాను ఉన్నట్టుంది.
దొంగలు పడి ఎత్తుకుపోకుండా కాపాడే పని నీదే అని చెప్పి దాదా భాస్కరుడు ఠాణాకు వెళ్ళిపోయాడు. డిటెక్టివ్ సూపరింటెండెంట్ కీర్తికర్ పోలీస్ ఠాణాలోని తన ఆఫీస్ గదిలో కూర్చుని ఇన్స్పెక్టర్ దాదా భాస్కరుడు బ్యాంకులో జరిగిన చోరీని గురించి చెప్పిన అన్ని వివరాలు శ్రద్ధగా విన్నాడు. ఆ సమయంలో ఇన్స్పెక్టర్ లాల్ ఖాన్ కూడా అక్కడే ఉన్నాడు. దాదా, రస్తం బ్యాంకు డబ్బు అపహరించాడని నువ్వు గట్టిగా నమ్ముతున్నావన్నమాట అని ప్రశ్నించాడు కీర్తికర్. అవును సార్, అందుకు అవసరమైన సాక్ష్యం కూడా ఉంది కదా. రత్నాబాయి అనే ప్రియురాలి కోసం అతడెంత ధనం వ్యయపరుస్తున్నాడో, ఆవిడ ఉన్న ఇల్లు, ఆమె ధరించే నగలు చూస్తే మీకే తెలిసిపోతుంది అన్నాడు దాదా భాస్కరుడు. సరే, ఆ రత్నాబాయిని మీ ఇంటికి వచ్చి చూస్తాను. లాల్ ఖాన్ ఇంతకు ముందే తెచ్చిన హత్యా వార్త ఇంకా నీ వరకు వచ్చినట్టు లేదు. నువ్వు చోరీ గొడవల్లో ఉండిపోయావు. ఈ లోపల హత్య కూడా జరిగిపోయింది. ఇప్పటి వరకు దొరికిన సాక్ష్యాన్ని బట్టి రస్తమే ఈ రెంటికి కర్త అన్నాడు కీర్తికర్. దాదా భాస్కరుడు ఆ మాటకు అదిరిపోయి హత్య అంటూ లాల్ ఖాన్ కేసి ఆశ్చర్యంగా చూశాడు. కీర్తికర్ తలాడించగా లాల్ ఖాన్ హత్యను గురించిన సంగతి సందర్భాలు టోకీగా దాదా భాస్కరుడికి చెప్పాడు. హర్మిస్ జీ బ్యాంకులో చోరీ జరిగిన రాత్రే హర్మిస్ కుమార్తె కమలాబాయిని వివాహం ఆడేందుకు ప్రయత్నిస్తున్న పేస్టనజీ అనే యువకుడు హత్య చేయబడ్డాడు. ఆ హత్య ఏ కత్తితోనో కాక పేస్టనజీని బాగా తప్పతాగించి అతిమైకంలో అతనున్నప్పుడు ముఖాన క్లోరోఫామ్తో తడిపిన చేతి రుమాలు కప్పడం ద్వారా సాధించబడింది. ఆ చేతి రుమాలు మీద రస్తం అని పొడి అక్షరాల్లో ఉంది. 20 సంవత్సరాల నాటి ఒక పార్సీ వివాహ సర్టిఫికెట్లోని చిరిగిన ముక్క ఒకటి పేస్టనజీ మరణించిన జట్కా బండిలో దొరికింది. అన్నిటికన్నా ముఖ్యమైన సాక్ష్యం, జట్కావాడు రస్తం ఫోటో చూస్తూనే రాత్రి 1 గంట వేళ ఒళ్ళు తెలియకుండా తాగి ఉన్న పేస్టనజీతో పాటు తన బండిలో ఎక్కినవాడు ఈ ఫోటోలో ఉన్నవాడే అంటున్నాడు అని చెప్పాడు ఇన్స్పెక్టర్ లాల్ ఖాన్. హత్య, దొంగతనం, ఇహ ఈ రస్తంకు ఉరి తప్పదు. నేను చోరీ నేరానికి అతనికి జైలు శిక్ష వేయిద్దాం అనుకున్నాను. కానీ లాల్ ఖాన్ అతన్ని హత్యా నేరానికి గాను ఉరి తీయించేస్తాడు అన్నాడు దాదా భాస్కరుడు నిట్టూరుస్తూ. ఈ కేసులో మీకు ప్రమోషనో ఉద్యోగం ఊడిపోవడమో జరిగే ప్రమాదం ఉంది, జాగ్రత్త. తొందరపడి నిర్ణయాలకు వచ్చి అసలు నేరస్తుల్ని చేజారిపోనీకండి. ఈ నేరాల్లో మరెవరి అదృశ్య హస్తమైనా ఉందేమో మరొకసారి ఆలోచించి చూడండి. కొత్త సాక్ష్యాధారాలు ఏమైనా దొరికితే సాయంత్రం వచ్చి కలుసుకోండి అని చెప్పి కీర్తికర్ కుర్చీలో నుంచి లేచాడు. ఇన్స్పెక్టర్లు ఇద్దరూ అతనికి సాల్యూట్ చేసి ఆఫీస్ గది నుంచి బయటికి పోగానే కీర్తికర్ ఇంటికి వెళ్ళి ఓ అరగంటలో మరాఠీ పెద్ద మనిషిలా వేషం మార్చుకుని రస్తం బంధించబడి ఉన్న జైలు గదికి వెళ్ళాడు. రస్తం అతని చూస్తూనే ఆశ్చర్యపోయాడు. కీర్తికర్ చిరునవ్వు నవ్వుతూ, రస్తం, నీవు నన్ను గుర్తుపట్టలేదు? అవునులే, గుర్తుపట్టడం కష్టం. నేను నీ తండ్రి బాల్యమిత్రుణ్ణి. నీవు 5 ఏళ్ల వయసులో ఉండగా మీ ఇంట నన్ను చాలాసార్లు నువ్వు చూసి ఉంటావు. కానీ ఆ తర్వాత ఉద్యోగరీత్యా మరో ప్రాంతానికి వెళ్ళిపోయాను. ఇప్పుడు నా బాల్యమిత్రుడి కొడుకు ఆపదలో ఉన్నాడని తెలిసి సహాయపడడానికి వచ్చాను. నా ముఖం గుర్తులేకపోయినా నా పేరైనా గుర్తుందా? కాశీనాథ నాయక్ అన్నాడు కీర్తికర్. రస్తం విచారంగా మొహం పెట్టి, అయ్యా, నన్ను క్షమించాలి. తమ పేరు కూడా నాకు జ్ఞప్తికి రావడం లేదు అన్నాడు. సరే, అందువల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. నిన్ను చోరీ నేరం నుంచే కాక హత్యా నేరం నుంచి కూడా రక్షించడానికి వచ్చాను అన్నాడు కీర్తికర్. హత్యా నేరమా అంటూ రస్తం వెలవెలబోయాడు. ఇప్పుడు కీర్తికర్ అతనికి పేస్టనజీ హత్య గురించి చెప్పి జట్కావాడు నిన్ను గుర్తించినట్టుగా మాట్లాడుతున్నాడు. క్లోరోఫామ్లో ముంచిన చేతి రుమాల మీద నీ పేరుంది. అర్థమైందా నువ్వెంత గొప్ప చిక్కులో ఇరుక్కున్నావో అన్నాడు కీర్తికర్. రాత్రి 9-2 గంటల మధ్య నేను హత్య జరిగిన ప్రాంతంలో లేను అన్నాడు రస్తం. అదే మనం రుజువు చేయాల్సిన విషయం. ఆ కాలంలో ఎక్కడున్నావు అని ప్రశ్నించాడు కీర్తికర్. అది రహస్యం, ఎవరికి చెప్పేందుకు లేదు అన్నాడు రస్తం. అంటే ఆ స్త్రీకి అలా అని మాటిచ్చావా అంటూ కీర్తికర్ జేబులో నుంచి ఒక కాగితం ముక్క తీసి, దీన్ని ఒక కుర్రవాడు నీకు పార్కు దగ్గర ఇచ్చాడు. వెంటనే నీవు ఆ స్త్రీ ఉన్న ఇంటికి వెళ్ళావు. ఆవిడ మరణావస్థలో ఉంది. ఇది మొత్తం ఉత్తరం కాదు, అందులో ఒక చిన్న ముక్క మాత్రమే. నీ ఇంటి గదిలో ఉన్న వేస్ట్ పేపర్ బాస్కెట్లో దొరికింది. చదవనా? రస్తంజీ మహాశయ, ఎంతో అవసరమై రాస్తున్నాను. మరణదశ, నీ ఉపకారం, బుధవారం, పేస్టన్, కాపాడి, కృతజ్ఞత. ఇది నాకు దొరికిన ఉత్తరంలో ఆ ముక్కలో ఉన్న మాటలు. ఎవరా స్త్రీ? పేస్టన్జీకి ఆమెకి ఉన్న సంబంధం ఏమిటి?
అని ప్రశ్నించాడు. అవన్నీ నేను బయట పెడితే ఒక గొప్ప కుటుంబం పేరు ప్రతిష్టలు కళంకితమైపోతాయి. నేను ఉరిశిక్షకైనా సిద్ధమే, కానీ ఆ రహస్యం మాత్రం బయట పెట్టను అన్నాడు రస్తం. కీర్తికరుడు చిన్నగా నవ్వి, సరే రస్తం, నీవు నాకు చెప్పకపోయినా నేను ఈ రహస్యం ఛేదించగలను. పేస్టనజీ శవం జేబుల్లో ఇప్పటికీ 20 సంవత్సరాల నాటి ఒక వివాహ సర్టిఫికెట్ దొరికింది. హంతకుడు దానికోసమే పేస్టనజీని హత్య చేశాడు. కానీ ఏ కారణం వల్లనో దాన్ని పూర్తిగా అతని ప్యాంటు జేబులో నుంచి దొంగిలించే అవకాశం జారవిడుచుకున్నాడు. అతని చేతికి చిరిగిన ముక్క దొరికి ఉంటుంది. బహుశా ఆ సమయానికి ఆ ప్రాంతానికి గస్తీ పోలీసులు వచ్చి ఉంటారు. ఏదేమైనా నీకు రేపు ఉదయం విడుదలయ్యేలా చేస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు చాలా పలుకుబడి ఉంది. నీ విడుదల సమయంలో నేను మరోసారి ఇక్కడికి రాగలనో లేనో చెప్పలేను. నువ్వు మాత్రం సరాసరి నీ ఇంటికి వెళ్ళి కొద్ది రోజుల పాటు బయటకు రాకు. రత్నాబాయి ఆ ఇల్లు విడిచి ఒక సురక్షిత ప్రదేశంలో ఉంది. ఇంటి తాళం చెవులు నీ మిత్రుడు ప్రేమ్లాల్ దగ్గర ఉన్నాయి అని చెప్పి వెనుదిరిగాడు. తమ సహాయానికి ఎంతో కృతజ్ఞుణ్ణి, కానీ ఒక కుటుంబ గౌరవం కాపాడేందుకు ఆ స్త్రీని గురించి రహస్యం మీకు చెప్పలేకపోతున్నాను అన్నాడు రస్తం. నువ్వు నాతో ఏమాత్రం సహకరించకపోయినా నా మిత్రుడి కుమారుడివి గనక నిన్ను రక్షించాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ విధంగా మరణించిన నా మిత్రుడికి నా స్నేహాంజలి ఘటిస్తాను. పేస్టనజీ దగ్గర దొరికిన వివాహ సర్టిఫికేట్ బయట పెట్టినా ఒక కుటుంబ విచ్ఛిత్తి జరిగే ప్రమాదం ఉన్నమాట నిజమే. అదే అవకాశంగా తీసుకుని పేస్టనజీ ఇంతవరకు వాళ్లలో ఒకళ్లను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు నా అనుమానం. ఆ సంగతి తెలిసి మరొక దుష్టుడో లేక బ్లాక్మెయిల్ భరించలేనివాడో అతన్ని నీలాగా దుస్తులు ధరించి హత్య చేశారు. ఇక వస్తాను. 1-2 రోజుల్లో నిన్ను నీ ఇంట కలుసుకుంటాను అంటూ కీర్తికర్ జైలు గది దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. సాయంత్రం 6 గంటల వేళ కీర్తికర్ ఆఫీస్ గదిలో కూర్చుని ఫైళ్లు చూసుకుంటుండగా దాదా భాస్కరుడు, లాల్ ఖాన్ హడావిడిగా అక్కడికి వచ్చారు. కీర్తికర్ వాళ్ళని కూర్చోమని చెప్పి ఏమిటి విశేషాలు అని అడిగాడు. దాదా భాస్కరుడు ఓ నిమిషకాలం తల వంచుకుని, సార్ క్షమించండి, మీరు నన్ను మోసం చేశారు అన్నాడు. మోసమా? ఏ విధంగా అని ప్రశ్నించాడు కీర్తికర్. బ్యాంకు దోపిడీ నేరంలో సాక్షిగా ఉంటుందని నేను రత్నాబాయిని నా ఇంట దాచాను. మీరు మరాఠీ పెద్ద మనిషి వేషంలో వచ్చి ఆమెకేవో మాటలు చెప్పి వెంట పెట్టుకుపోయారు. ఆమె లేకుండా నేను ఈ చోరీ కేసులో ఎలా పనిచేసేది అన్నాడు దాదాభాస్కరుడు. కీర్తికర్ చిరునవ్వుతో, మీ ఇంట్లో ఆమెను దాయడం తప్ప నీవు ఆమె నుంచి సంపాదించిన భోగట్టా ఏమీ లేదు కదా. నేను ఆమెను ప్రశ్నించి చాలా రహస్యాలు తెలుసుకున్నాను. రస్తంను కాపాడేందుకని నమ్మబలికిన తర్వాత రత్నాబాయి చాలా సంగతులు చెప్పింది. నీవు రస్తంని శిక్షించేందుకని ఆమె నుంచి సమాచారం కోసం ప్రయత్నించావు. అందుకే నీతో ఒక్క రహస్యం కూడా ఆవిడ చెప్పలేదు అన్నాడు. అలాగా సార్, ఆవిడేం చెప్పింది? చోరీ కేసు దర్యాప్తులో పనికి రావచ్చా? నాకు చెప్పండి అని అడిగాడు దాదాభాస్కరుడు. రత్నాబాయి నువ్వు అనుకుంటున్నట్టు రస్తంకి ప్రియురాలు కాదు. ఆమెనతడు ఒక అనాథ శరణాలయంలోని ఒక దుర్మార్గపు స్త్రీ నుంచి కాపాడి తన ఇంట పెట్టుకున్నాడు. మరణ సమయంలో రస్తంని రమ్మని ఉత్తరం రాసిన స్త్రీ కుమార్తె ఈ అమ్మాయి. ఆ మరణించిన స్త్రీకి హత్య చేయబడ్డ పేస్టనజీకి దుష్ట సంబంధం ఉంది. రత్నాబాయి ఏడాది పిల్లగా ఉండగా మరణించిన ఆ స్త్రీ, ఆవిడ పేరు జనాబాయి, భర్తను వదిలి ఎవరితోనో వెళ్ళిపోయి నానా తిరుగుళ్ళో తిరిగి చివరికి ఈ మధ్య పేస్టనజీ చేతుల్లో పడింది. అతడు ఆమె నుంచి వివాహ సర్టిఫికేట్ బలవంతంగా లాక్కుని ఇక్కడ బొంబాయిలో ఉన్న ఒక ధనికుడి నుంచి డబ్బు లాగుతున్నాడు. ఆ సంగతి గ్రహించిన మరొక దుర్మార్గులో ఆ వివాహ సర్టిఫికేటు పేస్టనజీ నుంచి దొంగిలించి డబ్బు గుంజేందుకు ప్రయత్నించి ఉండొచ్చు. ఆ సమయంలోనే పేస్టనజీ హతుడైపోయాడు. అర్థమైందా అన్నాడు కీర్తికర్. అర్థమైంది సార్. ఆ జనాబాయి భర్తను వదిలి వెళ్ళిపోయిన తర్వాత తన ఏడాది పిల్లను ఏ అనాథ శరణాలయంలోనూ అప్పచెప్పి ఉంటుంది అన్నాడు దాదాభాస్కర్. కరెక్ట్ అన్నాడు కీర్తికర్ ఒక కన్ను సగం మూసి చిరునవ్వు నవ్వుతూ. ఇంకో సందేహం సార్, 20 ఏళ్ల నాటి వివాహ సర్టిఫికేట్ బయట పెడతాను అని డబ్బు గుంజేవాడితో విసిగి ఆ ధనవంతుడే పేస్టనజీని ఎందుకు హత్య చేయకూడదు అని ప్రశ్నించాడు దాదాభాస్కరుడు. మంచి ప్రశ్న వేశావు. నన్ను అలాంటి అనుమానమే పీడిస్తోంది. మరి కొంత సాక్ష్యం కోసం ప్రయత్నిస్తున్నాను. ఏమైనా ఈ హత్య కేసులో నాకు సహాయపడవలసిన వాడు లాల్ ఖాన్. బ్యాంకులో 1,00,000 రూపాయల చోరీ చేసిన వాడిని పట్టుకోవాల్సిన బాధ్యత నీది అన్నాడు కీర్తికర్. లాల్ ఖాన్ ఏదో చెప్పబోయేసరికి దాదాభాస్కరుడు అతడికి అడ్డొచ్చి, ఈ చోరీ కేసు ఆలోచించిన కొద్దీ మరింత నిగూఢమైపోతుంది సార్. చోరీ చేసిన వాడు రస్తం అయి ఉండాలి, లేకపోతే హర్మిజ్జీ అయి ఉండాలి.
వాళ్ళిద్దరి దగ్గరే కదా ఇనప్పెట్టె తాళాలు ఉండేది అన్నాడు. ఆ మాట నిజమే. ఇనప్పెట్టె తెరిచే ప్రదేశంలో ఉన్న పెయింట్ మీద తాళపు చెవిలు గీసుకుపోయిన గుర్తులు కనపడుతున్నాయి కదా, వాటిని గురించి నీవేం ఆలోచించావు అని ప్రశ్నించాడు కీర్తికర్. అదంత ముఖ్యమా సార్ అన్నాడు దాదాభాస్కరుడు. డబ్బు చోరీ కేసులో నేరస్తుడిని పట్టుకునేందుకు అంతకన్నా మరొక ఆధారం ఏదీ లేదు అన్నాడు కీర్తికర్ విసుక్కుంటూ. దాదాభాస్కరుడు మాట్లాడలేదు. కీర్తికర్ అతని ముఖం కేసి ఓ మాట చూసి, మామూలుగా ఇనప్పెట్టె తాళం తీసేవాళ్ళు వల్ల ఆ ఘాట్లు పడే అవకాశం లేదు. ఎవరో బలవంతంగానో లేక ఎవరైనా చూస్తారన్న భయంతోనో ఉండి హడావిడిగా ఇనపెట్టి తెరిచి ఉంటారు. వాడెవడే ఉంటాడు ఆలోచించు దాదా. ఈ రహస్యం మరికొన్ని రహస్యాలు సాధ్యమైతే కనుక్కునేందుకే రత్నాబాయిని హర్మిస్జీ ఇంట దాసీగా ప్రవేశపెట్టాను. ఇప్పుడు ఆమె 24 గంటలు కమలాబాయి వెంబడే ఉంటోంది. ఆ కమలాబాయిని వివాహం ఆడాలని రస్తం, పేస్టనజీ, మాంచర్, అతని పినతండ్రి అని చెప్పబడే బర్జర్ అంతా ప్రయత్నిస్తున్నారు. వాళ్లలో పేస్టనజీ హత్య అయిపోయాడు, రస్తం జైల్లో ఉన్నాడు. ఇక మిగిలి ఉన్నవాళ్లు మాంచర్, బర్జర్లు. నేను చెప్పేది ఏదైనా అంతుపడుతోందా అని అడిగాడు. అంతుపట్టకేం సార్, నాకు మరికొందరి మీద అనుమానాలు కూడా కలుగుతున్నాయి. హర్మిస్జీకి ఆయన భార్యకు వయసులో ఎంత లేదన్నా 20 ఏళ్ల తేడా ఉంది. హర్మిస్జీ తన 40వ ఏట 20 ఏళ్ల రాజాబాయిని వివాహం ఆడాడు. ఆ 40 ఏళ్ల వయసు వరకు అతను భార్య ప్రియురాళ్ళు లేకుండానే బ్రతికాడంటారా అన్నాడు దాదాభాస్కర్. మంచి ప్రశ్నే, కానీ ఇది అడగవలసింది నన్ను కాదు. హర్మిస్జీ సూరత్ నగర్ నుంచి తన 20వ ఏట బొంబాయికి వచ్చాడు. అప్పుడు అతడు చాలా బీదవాడు. అదృష్టం కలిసొచ్చి 10-12 ఏళ్లలో లక్షాధికారి అయిపోయాడు. ఒకవేళ అతడికి సూరత్ నగరం వదిలేటప్పుడు భార్య ఉండేదా? పేస్టనజీ శవం మీద దొరికిన వివాహ సర్టిఫికెట్ ఎవరిది? దురదృష్టవశాత్తు మనకు ఆ సర్టిఫికెట్లో ఒక చిన్న ముక్క మాత్రమే దొరికింది అన్నాడు కీర్తికర్. సార్, నేను మాట్లాడొచ్చా అన్నాడు ఇన్స్పెక్టర్ లాల్ ఖాన్ అప్పటి వరకు సంభాషణంతా శ్రద్ధగా వింటూ. కీర్తికర్ తల ఊపాడు. సార్, నేను బర్జర్, వాడి బంధువు మాంచర్ రహస్యాలే కాక బర్జర్ ఎవరి నగలు చాంద్మల్ దగ్గర తాకట్టు పెట్టి ₹1,00,000 డబ్బు తీసుకుని హర్మిస్జీ బ్యాంకులో వేశాడో అది కూడా తెలుసుకున్నాను అన్నాడు. కీర్తికడు ఉత్సాహంగా టేబుల్ మీద గుప్పెటితో గట్టిగా కొట్టి, డిటెక్షన్ అంటే అలా ఉండాలి. నే చెప్పిన పనులన్నీ సక్రమంగా చేసుకొచ్చావన్నమాట. ఆ తాకట్టు పెట్టిన నగలు హర్మిస్ భార్య రాజాబాయివి అవునా అన్నాడు. నేను చెప్పకుండానే మీరు గ్రహించేశారు సార్ అన్నాడు లాల్ ఖాన్ దిగులుగా మొహం పెట్టి. ఆ మాత్రం గ్రహించడానికి పెద్ద బుద్ధి జ్ఞానాలు అవసరం లేదు. హర్మిస్జీని అతని భార్య రాజాబాయిని దుర్మార్గులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే వాళ్ళిద్దరి గత జీవితాల్లోనూ ఏదో భయంకర రహస్యం దాగి ఉందన్నమాట. లాల్ ఖాన్, మాంచర్ బర్జర్లు వాళ్ళ ఇంట నౌకర్గా మన హెడ్ కానిస్టేబుల్ని పెట్టాం కదా, వాళ్ళ నుంచి అతడు ఏమైనా సమాచారం తెలుసుకున్నాడా అని ప్రశ్నించాడు. తెలుసుకున్నానని కొన్ని సంగతులు చెప్పాడు సార్, కానీ అవి నమ్మశక్యంగా లేవు అన్నాడు లాల్ ఖాన్. అవేమిటో చెప్పు, బహుశా నాకు నమ్మశక్యంగా ఉండొచ్చు అన్నాడు కీర్తికర్. మాంచర్ బర్జర్లు ఇంట్లో ఉన్నప్పుడు అన్ని వేళలా బాగా తాగి పోట్లాడుకుంటుంటారట. ఆ సమయాల్లో వాళ్ల వాగుడును బట్టి ఆలోచిస్తే బర్జర్కు మాంచర్ ఏమీ కాడు. ఎక్కడో కలకత్తా పేవ్మెంట్ల మీద బతికేవాడిని పట్టుకుని బర్జర్ ఇక్కడికి తీసుకొచ్చినట్టు కనపడుతోంది అని చెప్పాడు లాల్ ఖాన్. ఇదేమంత గొప్ప రహస్యం కాదు. మన హెడ్ కానిస్టేబుల్ నిన్న విన్నదంతా ఈ మాత్రమేనా అని ప్రశ్నించాడు కీర్తికర్. ఇంకా వాళ్ళ వాగుడు చాలా విన్నాడు సార్. మాంచర్ తాను రాజాబాయి కొడుకునని, ఆ కారణంగా హర్మిస్జీ ఆస్తికంతటకు తనే వారసుండని అంటాడట. దానికి బర్జర్ పక్కపక్క నవ్వి, నోరు ముయ్యరా శుంఠ, ఆ రాజాబాయి కొడుకు పుట్టిన వారం రోజుల్లోనే మంత్రసాని ఇంట్లో చచ్చాడు. సంవత్సరం తర్వాత ఆవిడ హర్మిస్జీని వివాహం ఆడేసింది. ఆ పిల్లవాడి అసలు తండ్రి అయిన మా తమ్ముడు తన ప్రియురాలు బొంబాయి బ్యాంకర్ని వివాహం ఆడడం చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. పోతే రాజాబాయి నుంచి డబ్బులు గుంజేందుకే నువ్వు ఆమె కొడుకువని, ఇంతకాలంగా నేను పెంచానని ఆమెతో నమ్మబలికి నాటకం ఆడుతున్నాను. ఏదో రోజున డబ్బు ఇవ్వడం ఆపిందనుకో, ఆ రోజున హర్మిస్జీకి తన భార్య వివాహానికి ముందే ఒక పిల్లవాడిని కన్నది అని చెప్పేస్తాను. వాడెక్కడున్నాడని అడిగితే నా మాట విన్నావో నువ్వే వాడివని చెప్తాను. లేకపోతే నిన్ను తన్ని తగలేసి మరో కుర్రాడిని పట్టుకొస్తాను. ఇది సార్ ఆ తాగుబోతు వెధవ బర్జర్ మాట్లాడే తీరు అన్నాడు లాల్ ఖాన్. లాల్ ఖాన్ మాట్లాడడం ముగించక ముందే కీర్తికర్ కుర్చీలో నుంచి ఎగిరి లేచి నిలబడి, లాల్ ఖాన్, హత్య చోరీలకు సంబంధించిన అన్ని రహస్యాలు తెలిసిపోయాయి, కానీ మరికొంత సాక్ష్యాధారం కావాలి. బర్జర్ భార్యాభర్తలిద్దరినీ
ఒకరికి తెలియకుండా ఒకరిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. రాజాబాయి నుంచి ఏ రహస్యం బయట పెడతానని డబ్బు గుంజుతున్నాడో తెలుస్తూనే ఉంది. హర్మిస్జీ నుంచి కూడా ఎలాగో డబ్బు రాబడుతున్నాడు. ఆ రహస్యం పేస్టనీజీ దగ్గర దొరికిన వివాహ సర్టిఫికెట్లో ఉంది. బ్యాంకు నుంచి ₹1,00,000 దొంగిలించిన వాడు బర్జర్ గాని మాంచర్ గాని అయి ఉండాలి. వాళ్లకు ఇనపెట్టె తాళం తీసే అక్షర సంజ్ఞ ఎవరు చెప్పి ఉంటారు? రస్తంకు చెప్పాల్సిన అవసరం లేదు, హర్మిస్జీకి చెప్పాల్సిన అవసరం లేదు. కావాలంటే తనే ఇవ్వగలిగినంత మొత్తం బ్లాక్మెయిల్ గాళ్ళకి ఇవ్వచ్చు. సరే, మరో హత్య జరగకముందే మనం మేల్కోవడం మంచిది. దాదా, నువ్వు హర్మిస్జీ ఇంటికి వెళ్ళి రహస్యంగా రత్నాబాయిని కలుసుకుని ఆమె ఒకసారి ఆఫీస్కి కాదు ఇంటికి వచ్చేలా చేయగలవా అని ప్రశ్నించాడు. అదెంత పని సార్? ఆ కొంపలో అందరూ నాకు మిత్రులే, బయలుదేరమన్నారా అంటూ కీర్తికర్ తల ఊపగానే శాల్యూట్ చేసి దాదా భాస్కరుడు బయటకు వెళ్ళిపోయాడు. దాదా భాస్కరుడు ఠాణా నుంచి హర్మిస్జీ ఇంటికి బయలుదేరిన 10-12 నిమిషాల్లో బురఖా వేసుకున్న స్త్రీ ఒకతే జట్కా బండిలో పోలీస్ ఠాణాకు వచ్చి సూపరింటెండెంట్ కీర్తికర్ ఎక్కడున్నాడు అని అడిగి తెలుసుకుని అతని ఆఫీస్ గదిలోకి హడావిడిగా వచ్చింది. ఆ సమయంలో ఇన్స్పెక్టర్ లాల్ ఖాన్కు ఏవో ఆజ్ఞలు ఇస్తున్నాడు. కీర్తికర్ అంతలో బురఖా స్త్రీ అతని ముందుకు వచ్చి బురఖా తొలగిస్తూ, కొంపలు అంటుకున్నాయి నాయక్ తాత అంది. ఆ స్త్రీ మరెవరో కాదు, రత్నాబాయి. ఆమెను కీర్తికర్ వృద్ధ మరాఠీ పెద్ద మనిషి వేషంలో మొట్టమొదటిసారిగా కలుసుకున్నాడు. తనను నాయక్ తాత అని పిలవమన్నాడు. అవసరమైతే ఆ పేరుతోనే తన ఇంటికి ఉత్తరాలు రాయమన్నాడు. అతను కోరిన మీదటే ఆమె హర్మిస్జీ ఇంట పని మనిషిగా చేరి ఇంటి గుట్లని తెలుసుకుంటోంది. కీర్తికర్ ఆమె కేసి ఆశ్చర్యంగా చూసి, ఇటొచ్చి కుర్చీలో కూర్చో, ఆవేశపడకు. నీకోసం ఇంతకుముందే ఇన్స్పెక్టర్ దాదా భాస్కర్ని పంపాను. అతను నీకు కనపడలేదనుకుంటాను. సరే, ఇప్పుడు చెప్పు, ఏం ప్రమాదం జరిగింది అని అడిగాడు. ప్రమాదం జరగలేదు తాత, జరగబోతోంది. ఇవాళ మధ్యాహ్నం బర్జర్ మారువేషం వేసుకుని హర్మిస్జీ ఇంటికొచ్చాడు. హర్మిస్జీతో అతడి గదిలో చాలాసేపు రహస్యంగా మాట్లాడాడు. నేను ఎంత ప్రయత్నించినా ఆ సంభాషణ వినలేకపోయాను. కానీ కిటికీ తెర ఒకదాన్ని కొంచెం పక్కకు తొలగించి గదిలోకి చూస్తున్న నాకు బర్జర్ ఒక కాగితం ముక్కను హర్మిస్జీకి చూపటం, హర్మిస్జీ దాన్ని చూస్తూనే కళబిలపడడం, కంగారు పడటం కనిపించింది. ఆ తర్వాత 10-12 నిమిషాల కాలం బర్జర్ చెప్పిన ప్రతిదానికి మారు మాట్లాడకుండా అతను తల ఊపుతూ వచ్చాడు. వాళ్లు గది నుంచి బయటకు వచ్చిన తర్వాత బర్జర్ మాటల్లో పురోహితుడు, గుర్తుంచుకో, రాత్రి 12 గంటలకు అన్న మాటలు మాత్రం చెవులపడ్డాయి. ఆ తర్వాత బర్జర్ రాజాబాయిని ఏకాంతంగా కలుసుకుని కొంతసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. అతనటు పోగానే రాజాబాయి శోకాలు పెడుతూ ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె కుమార్తె కమలాబాయి, నేను ఎంత అడిగినా ఆమె విచార కారణం చెప్పలేదు. ఇది సంగతి. నాకేదో ఆ కుటుంబం పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నదని భయంగా ఉంది అంటూ రత్నాబాయి ముగించింది. కీర్తికరుడు 2-3 నిమిషాలు మౌనంగా ఊరుకుని, ఆ భార్యాభర్తలిద్దరూ ఇప్పటికి 20 ఏళ్ల క్రితం తమ యవ్వన కాలంలో ప్రమాదంలో చిక్కుకున్నారు. అది ఈనాటికి ఒక కొలిక్కి వచ్చింది. అప్పట్లో ఒకళ్ళు చేసిన నేరం మరొకరికి తెలిసిపోతే ఈనాడు దాంపత్య విచ్ఛితి జరుగుతుందని ఇద్దరూ తమ రహస్యాలు తెలిసిన మూడోవాడి వల్ల చిక్కుల పాలవుతున్నారు. రేపటి నుంచి తమ కుమార్తెను కూడా ప్రమాదంలోకి తోయబోతున్నారు అన్నాడు. ఎవరిని? కమలాబాయినా అన్నది రత్నాబాయి. అవును, ఆమెనే. బర్జర్ ఆమె వివాహం గురించే హర్మిస్జీ రాజాబాయిలతో మాట్లాడాడు. హర్మిస్కు ఒక్కగానొక్క కూతురే అని వారు పొరబడి రత్నాబాయి కీర్తికర్ మాటలకు అడ్డొచ్చింది. ఇందులో అబద్ధం ఏముంది? వాళ్ళ కమలాబాయి ఒకతే కదా సంతానం అన్నది. అలా అనుకునే పేస్టలజీ, మాంచర్, బర్జర్ కూడా కమలాబాయి కోసం గాలం వేశారు. రస్తం సంగతి వేరు. అతను కమలాబాయి ప్రేమలో కుత్తుక లోతు దిగిపోయి ఉన్నాడు. అతనికి ఆమె ఆస్తిపాస్తుల సంగతి పట్టదు. అంతేగాక ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు హత్య, దొంగతనం జరిగిన రాత్రి తన కళ్ళెదుట మరణించిన ఒకానొక స్త్రీ గురించి పల్లెత్తు మాట అనడానికి కూడా జంకుతున్నాడు. ఆ మరణించిన స్త్రీ హర్మిస్జీ మొదటి భార్య. ఒక కుమార్తె కలిగిన తర్వాత ఆ బిడ్డను ఒక అనాథ అని చెప్పబోయి నాలికరుచుకొని మరెవరితోనో ఆవిడ వెళ్ళిపోయింది. ఆ పాప ఫలం అనుభవించింది. కానీ తన ప్రథమ వివాహాన్ని గురించిన సంగతి రహస్యంగా దాచి హర్మిస్జీ తన 40వ ఏట 20 ఏళ్ల వయసు గల రాజాబాయిని వివాహం చేసుకున్నాడు. ఇది 20 ఏళ్ల నాటి మాట. రాజాబాయి వివాహానికి 1-2 సంవత్సరాల ముందు పాపమో నేరమో ఏదో చేసింది. ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. వాడు వారం రోజుల్లోనే మద్రసా నీట చచ్చాడు. కానీ వాడింకా బతికే ఉన్నాడని, ఆ రహస్యం బయట పెడతానని ఆ సంగతి తెలిసిన దుర్మార్గుడొకడు ఆమెను వేటాడుతున్నాడు. సరే, ఇంతకు కమలాబాయిని
వివాహం ఆడబోతున్నవాడు మాంచరా బర్జరా అంటూ కీర్తికర్ కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉండిపోయాడు. రత్నాబాయికి కీర్తికర్ చెప్పిందంతా ఏదో కథలా కనపడింది. కానీ ఎక్కడి నుంచో వచ్చిన బర్జర్ ఆ దంపతుల మీద నెరుపుతున్న అధికారం చూస్తే సూపరింటెండెంట్ మాటల్లో ఒక్క పొల్లు కూడా లేదని అర్థమవుతోంది. నాయక్ తాత, మీరు చెప్పేదంతా అరేబియన్ నైట్స్ కథలా ఉన్నా వాస్తవం అని నమ్ముతున్నాను. మరి కమలాబాయి బలవంతపు వివాహాన్ని ఆపేందుకు అవకాశం లేదా? ఆమెను నేను నా సోదరిగా ప్రేమిస్తున్నాను. ఆమె కూడా నన్ను దాసిలా చూడడం లేదు, సోదరిలాగానే చూస్తోంది. కొన్ని చెప్పకూడని సంగతులు కూడా చెప్పింది. ఒకనాడు ఏదో మాటల మధ్యలో రస్తం నవ్వుతూ ఆమెతో, చెప్పకూడని ఇనప్పెట్టెలో ఉన్న ధనమంతా నీ పేరు పలికిస్తే గాని బయటికి రాదు. ఆ అక్షరాల సంగతి నిన్ను ప్రేమిస్తున్న నాకు, నిన్ను అల్లారు ముద్దుగా పెంచుతున్న నీ తండ్రికి మాత్రమే తెలుసు అన్నాడట. బర్జర్ చాలా కాలంగా హర్మిస్జీ భార్య బంధువులాగా ఆ ఇంటికి వచ్చి పోతుంటాడు కదా. రస్తం ఈ మాట అన్నప్పుడు అతడే పక్క గదిలో ఉండి విని ఇనప్పెట్టె నుంచి ₹1,00,000 దొంగిలించి ఉంటాడని ఆ అమ్మాయి అభిప్రాయం. నాకు అలాగే అనిపిస్తోంది అన్నది రత్నాబాయి. కీర్తికర్ రత్నాబాయి కేసి ఉలిక్కిపడుతూ చూస్తూ, రత్న, చోరీ కేసులో నాకెంత తలబద్దలు కొట్టుకున్నా అంతుపట్టని ఈ ముఖ్య రహస్యం నువ్వు భేదించావు. ఇప్పుడు హత్య, చోరీ కేసుల్లో ఎవరి పాత్ర ఏమిటో నాకు పూర్తిగా అర్థమైపోయింది. బర్జర్ హర్మిస్జీ ఇంట్లో వాళ్లలో ఒకడుగా మసులుకుంటూ ఆ రాత్రి ఇనప్పెట్టె తాళం చెవులు సంపాదించి పెట్టి తెరిచే ప్రయత్నంలో ఉండి ఉంటాడు. ఆ సమయంలో రాజాబాయి అతన్ని చూసి వారించేందుకు ప్రయత్నించి ఉంటుంది. అప్పుడు జరిగిన చిన్న జగడంలో బర్జర్ అజాగ్రత్తగానో హడావిడిగానో ఇనప్పెట్టె తెరిచాడు. అందువల్లనే తాళం చెవి గీసుకుపోయిన గుర్తులను ఇనప్పెట్టె తాళం దగ్గర అందరూ గుర్తించాం అంటూ లాల్ ఖాన్ కేసు చూస్తూ, ఏ ఖాన్, బెల్లం కొట్టిన రాయిలా ఇంతసేపు కదలా మెదలకుండా కూర్చున్నామే అన్నాడు. ఏం మాట్లాడాను సార్, హంతకుల రహస్యాలు, దొంగల రహస్యాలు అని తెలిసిపోయాయి. ఇక వాళ్ళని అరెస్ట్ చేయడమే కదా, 10 నిమిషాల మీద అయిపోతుంది అన్నాడు ఇన్స్పెక్టర్ లాల్ ఖాన్. కీర్తికర్ చిరునవ్వు నవ్వుతూ, మాంచర్ బర్జర్లను హెడ్ కానిస్టేబుల్ కనిపెట్టే ఉన్నాడు కదా, వాళ్ళిద్దరూ ఇప్పుడే అరెస్ట్ చేయడమా వాళ్ళిద్దరినీ, లేక వివాహ సమయంలో అరెస్ట్ చేయడమా అని ఆలోచిస్తున్నాను. వరుడెవరో, వివాహ మంటపం ఎక్కడో ఇంకా మనకు తెలియలేదు. పైగా మనకు ఆహ్వానం అంటూ చెప్పబోయేంతలో ఇన్స్పెక్టర్ దాదా భాస్కరుడు బర్జర్ మాంచర్ల ఇంట్లో నౌకరుగా చేరి వాళ్ళను ఒక కంట కనిపెట్టి చూస్తున్న హెడ్ కానిస్టేబుల్ గదిలోకి హడావిడిగా వచ్చారు. రత్నాబాయిని అక్కడ చూస్తూనే దాదా భాస్కరుడు తృప్తిగా నిట్టూర్చి, నువ్వు వాళ్ళ వెంట పారిపోయావనుకున్నాను అన్నాడు. పారిపోయారా? ఎవరు అంటూ కీర్తికర్ ఆదుర్దగా ప్రశ్నించాడు. దాదా భాస్కరుడు చెప్పు అన్నట్టు హెడ్ కానిస్టేబుల్ కేసు చూశాడు. వాడేదో మాట్లాడబోయి గొంతు పెగలక వణుకుతూ తల వంచుకున్నాడు. మనవాడి కన్నుగప్పి బర్జర్ మాంచర్లు ఆ ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. పోతూ పోతూ వెంట ఉన్న కొద్ది సామాను కూడా పట్టుకుపోయారు. మనవాడిని మత్తుమందు కలిపిన టీ తాగించి జోకొట్టారు. గంట తర్వాత ఒళ్ళు తెలిసి కళ్ళు తెరిచి చూస్తే ఇల్లు అప్పుడే తుడిచిన చౌరస్తాలా ఉంది. ఇక్కడ దాకా వచ్చి గేటు దగ్గర వణికిపోతూ ఉంటే హెడ్ కానిస్టేబుల్ని లోపలికి తీసుకొచ్చాను అని చెప్పాడు దాదా భాస్కరుడు. కీర్తికరుడు హెడ్ కానిస్టేబుల్ వంక చిరుకోపంగా చూసి, గేటు దగ్గర వణకడమేం కర్మ, ఆఫీస్లో కూడా వణుకుతూనే ఉన్నాడు. హెడ్, ఇది నీకు మంచి అనుభవం. ముందు ముందు దాదా భాస్కరుడు అంత గొప్పవాడివి కావడానికి ఇది నీకు సహాయపడవచ్చు. సరే, ఇంటికి పో అన్నాడు. హెడ్ కానిస్టేబుల్ సాల్యూట్ చేసి వెన్ను తిరగబోతుంటే కీర్తికర్ చేయెత్తి, ఆగు, నిన్నింకా బర్జర్ గ్యాంగ్ పెట్టిన మత్తు మందు శాంతం వదిలినట్టు లేదు. ఆ మత్తు వదిలించుకుని రాత్రి 10 గంటలకు ఆయుధాలతో ఇక్కడికి రావాలి. రేపు 10 గంటల లోపల నీ ఉద్యోగం ఊడటమో, ప్రమోషన్ రావడమో, లేక ప్రాణం పోవడమో తేలిపోతుంది. ఇకపోవచ్చు అన్నాడు. హెడ్ కానిస్టేబుల్ ఆఫీస్ గది నుంచి బయటికి పోగానే కీర్తికరుడు దాదా లాల్ ఖాన్ల వైపు తిరిగి, ఆ దుర్మార్గులిద్దరూ ప్రస్తుతానికి మన చేజారిపోయారు. రస్తం దుస్తుల్లో పోయి జట్కాలో తాగిన మైకంలో పడి ఉన్న పేషణజీని క్లోరోఫామ్లో ముంచిన చేతి రుమాలు మొహాను కప్పి హత్య చేసినవాడు బర్జర్. హర్మిస్జీ బ్యాంకులో ధనం దొంగిలించినవాడు కూడా అతనే. హర్మిస్జీ భార్య వివాహానికి ముందే తాను పుట్టి పెరిగిన చోటనే ఉన్న బర్జర్ తమ్ముణ్ణి ప్రేమించి ఒక బిడ్డను కన్నది. బర్జర్ ఆ సంగతి హర్మిస్జీతో చెబుతాను అని ఆమెను లొంగదీశాడు. అదేవిధంగా లేచిపోయిన హర్మిస్జీ మొదటి భార్య లవర్ అయిన పేషంజీ నుంచి ఆ వివాహ సర్టిఫికెట్ లాక్కొని, ఆ సర్టిఫికెట్లో చిన్న ముక్క దొరికితే మాత్రమే అది చాలు, ఆ రహస్యం భార్యతో చెబుతాను అని హర్మిస్జీని లొంగదీసుకున్నాడు. చివరికి ఇద్దరు రహస్యం లోకానికి వెల్లడించకుండా ఉంటానని మాటేదో ఇచ్చి వాళ్ల కుమార్తెను వివాహం ఆడబోతున్నాడు. కమలాబాయిని రాత్రి 12 గంటల ప్రాంతాల వివాహం ఆడబోతున్నది మాంచర్ కాదు, బర్జర్
అనే నా నమ్మకం. ఇది ప్రస్తుత పరిస్థితి. నేను ఇప్పుడే పోయి హర్మిస్జీకి అతని భార్య రాజాబాయికి సంగతి సందర్భాలని చెప్పి ఇద్దరూ పాపం చేసిన వాళ్లే అని ఒప్పించి కుమార్తెల కోసమైనా గతాన్ని మర్చి అన్యోన్యంగా ఉండమని సలహా ఇస్తాను. ఆ తర్వాత మనం బర్జర్ మాంచర్లను వివాహ వేదిక మీదనే అరెస్ట్ చేయొచ్చు. ఆ వేదిక ఎక్కడో హర్మిస్జీకి తెలుసుగా అన్నాడు. అంతా అర్థమైంది సార్, కానీ హర్మిస్జీ కుమార్తెలు అంటారే, అతడుకున్నది ఒక్కటే కుమార్తె కదా, కమలాబాయి అన్నాడు దాదాభాస్కరుడు. ఆ రాత్రి మరణించే ముందు రస్తంకు ఉత్తరం రాసి తన దగ్గరికి పిలిపించుకున్న హర్మిస్జీ మొదటి భార్య కూతురు ఏమైందనుకున్నావు? చిన్నపిల్లగా ఆ అమ్మాయిని ఆవిడ అనాథాశ్రమంలో చేర్పించి ఉంచింది. తర్వాత ఆ పిల్ల పెద్దదై శరణాలయం నుంచి బయటపడి రస్తం సంరక్షణలోకి వచ్చింది కదా. ఆ సంగతి తెలిసే చనిపోయే ముందు హర్మిస్జీ మొదటి భార్య రస్తంకు తనను చూడరమ్మని ఉత్తరం రాసింది. ఇదంతా రస్తం సూటిగా చెప్పకపోయినా నా ప్రశ్నలకు అతడిచ్చిన జవాబుల నుంచి నేను గ్రహించాను. అతడేదో తాను దొంగతనం నేరానికి జైలు పాలైనా హర్మిస్జీ కుటుంబ గౌరవం కాపాడుతున్నాను అనుకుంటున్నాడు అమాయకుడు అన్నాడు కీర్తికర్. రత్నాబాయి హర్మిస్జీ కూతురా అంటూ దాదాభాస్కరుడు లాల్ఖాన్ ఆశ్చర్యపోయారు. ఇప్పుడే నేను హర్మిస్జీని అతని భార్యను కలుసుకుని సంగతి సందర్భాలన్నీ వారికి చెప్పి రాత్రికి బర్జర్ మాంచర్లను పట్టుకునేందుకు సహకరించమని కోరతాను. మాంచర్ చేసిన పెద్ద నేరం ఇది కనపట్టలేదు, కానీ నేరస్తుడికి అన్ని విధాలా సహాయపడ్డమే అతను చేసిన నేరం. సరే, మీరిద్దరూ రాత్రి 10 గంటలకల్లా సిద్ధమై ఇక్కడికి రండి. హర్మిస్జీతో పనైపోగానే కమిషనర్ దొరగారిని కలుసుకుని మాట మాత్రంగా ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన పరిశోధన గురించి చెప్తాను అంటూ కీర్తికరుడు కుర్చీలో నుంచి లేచాడు. రాత్రి 10 గంటల వేళ హర్మిస్జీ ఇంటి నుంచి 2 జట్కా బళ్ళు గిర్గాం కేసి బయలుదేరాయి. హర్మిస్జీ, అతని భార్య రాజాబాయి, పురోహితుడు పార్సీ పెళ్లి కూతురు వేషంలో బాగా అలంకరించుకుని నిండుగా బురఖా కప్పుకుని దాదాభాస్కరుడు, నౌకర్ల వేషాల్లో ఇన్స్పెక్టర్ లాల్ఖాన్, హెడ్ కానిస్టేబుల్, సూపరింటెండెంట్ కీర్తికరుడు బళ్లలో కూర్చున్నారు. గంట తర్వాత జట్కాలు 2 గిర్గాం ప్రాంతంలోని నిర్మానుష్యమైన ఒక కొబ్బరి తోపును చేరాయి. హర్మిస్జీ జట్కా దిగి ఒంటరిగా తోటలోకి వెళ్లే ఖాళీ బాట వెంట కొంత దూరం నడిచాడు. హఠాత్తుగా ఒక చెట్టు చాటు నుంచి బర్జర్ ముందుకొచ్చి, హర్మిస్జీ, మీరా, రండి. ఇది దాదాపు 100 ఎకరాల కొబ్బరి తోట. ఒకప్పుడు ఇక్కడ గొప్ప స్థితిలో ఉన్న భవనాలు, యజమానులు ఎక్కడికో వెళ్ళిపోవడంతో ఆలనా పాలన లేక ఆ భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. కమలతో నా వివాహం అయిందనిపించి ఆ సర్టిఫికెట్ ఇప్పించండి. మన పార్సీలకు అది చాలా అవసరం కదా. ఆ తర్వాత 4-5 ఏళ్ల వరకు మీ కంటపడకుండా ఏ ఢిల్లీయో వెళ్ళి ఉంటాను. ఆ తర్వాత భార్యతో వచ్చి మామగారైన మీ దర్శనం చేసుకుంటాను. అప్పటికదంతా సద్దుమణుగుతుంది. అల్లుడుగా మీ బ్యాంకు వ్యవహారాల్లో మీకు నా చేతనైన సాయం చేస్తాను అంటూ ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. సరే బర్జర్, లోగడే నువ్వు చెప్పిన దానికి అంతకు అంగీకరించానుగా. జట్కాబళ్ళలో ఉన్న పెళ్లి కుమార్తెను, పురోహితుడిని అందరినీ ఇక్కడికి తీసుకురానా అని అడిగాడు హర్మిస్జీ. తీసుకురండి. అంతా నిశ్శబ్దంగా త్వరగా జరిగిపోవాలి. జట్కాలను చెట్లలోకి తీసుకొచ్చి ఆపండి. బయట ఉంటే ఎవరైనా చూసే ప్రమాదం ఉంది అన్నాడు బర్జర్. హర్మిస్జీ జట్కాల వద్దకు వచ్చి అందరినీ దిగమన్నాడు. తర్వాత అందరూ కలిసి కొబ్బరి తోటలో ఉన్న శిథిల భవనాలకేసి బయలుదేరారు. బర్జర్ అందరికన్నా ముందు శిథిల భవనాల దగ్గరకు పోయి సగం విరిగి ఉన్న తలుపునొకదాన్ని పక్కకు నెట్టాడు. అదో పెద్ద గది. గది మధ్య కొవ్వొత్తి ఒకటి వెలుగుతోంది. అందరూ లోపలికి రండి, దీని పక్కనున్న గదిని కాస్త శుభ్రం చేసి సిద్ధపరిచాను అంటూ బర్జర్ మరొక గదిలోకి దారితీశాడు. ఆ గది మధ్య ఒక పాత తివాసీ పరిచి ఉంది. దాని చుట్టూ 5-6 కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. పెళ్లి కుమార్తె బుర్ఖాతోనే వెళ్లి తివాసీ మీద కూర్చుంది. ఆమె పక్కన తతిమా వాళ్ళు కూర్చున్నారు. పార్సీ పురోహితుడు బర్జర్ను పెళ్లి కుమార్తెకు ఎదురుగా కూర్చోమని చెప్పి ఏవో మంత్రాలు ప్రారంభించాడు. నౌకర్ వేషంలో ఉన్న కీర్తికర్ తతిమ వాళ్లతో పాటు గదిలోకి రాకుండా ఆ పక్కన ఉన్న గదుల్లో బర్జర్ మిత్రులు మరింకెవరైనా ఉన్నారేమో చూసేందుకు వెళ్ళాడు. అతడికి ఆ నిమిషం వరకు బర్జర్ బంధువు అనబడే మాంచర్ కనపడట్లేదు. అది ఆశ్చర్యం కలిగిస్తోంది. కీర్తికర్ చిన్న టార్చ్ లైట్ వెలుగులో శిథిల గృహంలోని ఒక్కో గదినే వెతుకుతూ పోగా ఒక చోట దూలానికి శవం ఒకటి వేలాడుతూ అతని కంటపడింది. లైట్ వెలుగులో పరీక్షించి చూడగా అది మాంచర్ శవం అని తేలిపోయింది. బర్జర్ నేను అనుకున్న దానికన్నా క్రూరుడు, ఇక ఆలసించడం ప్రమాదకరం అనుకుంటూ కీర్తికరుడు పెళ్లితంతు జరుగుతున్న గదిలోకి బర్జర్ వెనక ద్వారం వైపు నుంచి నిశ్శబ్దంగా ప్రవేశించి, బర్జర్, నా చేతిలో రివాల్వర్ ఉంది, కదలకు, నేను అడిగేదానికి వెంటనే సమాధానాలు ఇవ్వు అన్నాడు ఖంగమనే కంఠస్వరంతో. బర్జర్ ఆ మాటలకు అదిరిపడి లేవబోయేంతలో
ఇన్స్పెక్టర్ దాదాభాస్కరుడు పెళ్లి కూతురు బురఖా లాగి అవతల పారేస్తూ, ఖబర్దార్, నేను పెళ్లి కూతురు కమలాబాయిని కాదు, ఇన్స్పెక్టర్ దాదాభాస్కరుణ్ణి అంటూ హుంకరించాడు. ఇంత మోసమా హార్మిస్? నీ గుట్టంతా బయట పెడతాను, నీ భార్య అవినీతి పర్రాలు అన్న సంగతి అంతటా చాటుతాను అంటూ బర్జర్ పెద్దగా అరిచాడు. ఆ జరిగిపోయిందంతా సూపరింటెండెంట్ కీర్తికర్ ద్వారా మేమిద్దరం విన్నాం. భార్యాభర్తలం కాకముందు మేం చేసిన పాపాలను ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుని క్షమాపణలు వేడుకున్నాం. దొంగతనం, హత్య చేసిన నీకు మాత్రం ఉరి తప్పదు. నీ మిత్రుడు మాంచర్ ఎక్కడా అంటూ హర్మిస్జీ భార్యతో కలిసి గది నుంచి బయటకు నడిచాడు. బర్జర్, మాంచర్ని ఎందుకు ఉరి తీసి చంపావు అని ప్రశ్నించాడు కీర్తికరుడు. బర్జర్ చుట్టూ ఓ మారు కలయి చూసి పళ్ళు కొరుకుతూ, మోసం ప్రయోగించి నన్ను పట్టుకోగలిగారు, చూస్తాను. ఆ మాంచర్ ఆఖరి క్షణంలో కమలాబాయిని తానే పెళ్ళాడాలని పట్టుబడ్డాడు. దాని ఫలితం. బర్జర్ మాట మధ్యలోనే టక్కున లేచి నిలబడి బొడ్డో నుంచి చరుణ కత్తిలాగి దాదాభాస్కరుడి కేసి విసిరి ద్వారం కేసి కుప్పించి దూకాడు. కీర్తికరుడు చేతిలో ఉన్న రివాల్వర్ ఢామ్మని మోగింది. కానీ గుండు గురితప్పింది. బర్జర్ మెరుపులా శిథిల భవనం నుంచి కొబ్బరి తోటలోకి పరిగెత్తాడు. దాదా, లాల్ ఖాన్, వాణ్ణి పోనివ్వకండి, రండి అంటూ కీర్తికరుడు గదిలో నుంచి బయటకు పరిగెత్తాడు. ఆసరికి హెడ్ కానిస్టేబుల్ టార్చ్ లైట్ వేస్తూ బర్జర్ వెంటపడ్డాడు. బర్జర్ కొబ్బరి చెట్ల బోధల వెనక నక్కుతూ తనను సమీపించే వాళ్ల మీద పిస్టల్ కాలుస్తున్నాడు. హెడ్ కానిస్టేబుల్ టార్చ్ లైట్ ఆర్పి నిశ్శబ్దంగా చెట్ల చాటును నడుస్తూ పోయి హఠాత్తుగా బర్జర్ మీద పడ్డాడు. బర్జర్ చేతిలోని పిస్టల్ జారి కింద పడింది. దుర్మార్గుడు దొరికాడు, రండి పట్టుకోండి అంటూ అరిచాడు హెడ్ కానిస్టేబుల్. బర్జర్ తనను పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ను ఒక్క తోపున కింద పడేశాడు. కానీ అప్పటికే తెగించి ఉన్న హెడ్ చప్పున లేచి అతని మీద కాలేయబడ్డాడు. ఇప్పుడు బర్జర్ చేతిలో ఉన్న చురకత్తిని చూసిన హెడ్ కానిస్టేబుల్కి ఏమీ భయం కలగలేదు. ఆ దుర్మార్గుడు తనను మత్తుమందు పెట్టి పారిపోయాడు. ఇది తన ఉద్యోగానికే మచ్చ, ప్రాణం పోయినా సరే వాణ్ణి వదలకూడదు అనుకున్నాడు. హెడ్ కానిస్టేబుల్ పెట్టిన కేకలు వినగానే కీర్తికర్, దాదాభాస్కరుడు, లాల్ ఖాన్లు టార్చ్ లైట్లు వేస్తూ అటుకేసి పరిగెత్తుకొచ్చారు. కానీ ఈ లోపల బర్జర్ కత్తి గురిచేసి హెడ్ గుండెల మీదకి విసిరాడు. కానీ అది గురి తప్పి అతని భుజాన్ని తాకింది. అబ్బా అంటూ కానిస్టేబుల్ కింద పడుతూనే 2 చేతులతోనూ బర్జర్ కాళ్ళు పట్టుకుని వెనక్కి గుంజాడు. బర్జర్ కాళ్ళు పట్టు తప్పి కానిస్టేబుల్ మీద పడుతూనే, ఇదిగో చచ్చావు అంటూ వికృతంగా అరిచి ఎడమ చేత్తో అతని గొంతు పట్టుకుని కుడి చేత్తో ఉన్న చురకత్తిని పైకెత్తాడు. అదే సమయంలో బలమైన టార్చ్ లైట్ కాంతి అతని ముఖం మీద పడింది. మరుక్షణంలో ఢామ్ అంటూ రివాల్వర్ మోగింది. బర్జర్ ఒక చావుకేక పెట్టి వెనక్కి విరుచుకుపడ్డాడు. కీర్తికర్, దాదా, లాల్ ఖాన్ అక్కడికి వచ్చేసరికి పోలీస్ కమిషనర్ దొర బర్జర్ ముఖం మీద టార్చ్ లైట్ వేసి పరీక్షిస్తున్నాడు. హెడ్ కానిస్టేబుల్ ఒక చేత్తో గాయపడ్డ భుజాన్ని గట్టిగా పట్టుకుని రెండో చేత్తో శాల్యూట్ చేస్తూ నిలబడి ఉన్నాడు. ఏం జరుగుతుందో చూద్దామని నేనే స్వయంగా వచ్చాను కీర్తికర్. బర్జర్ చచ్చాడు. గుండు ముచ్చలి గుంటలోంచి దూసుకుపోయింది. ఆ రక్తధార కనబడుతోంది కదా. కానీ హెడ్ కానిస్టేబుల్ భల్లూకల్లా అతన్ని పట్టుకుని ఉండకపోతే ఈ హంతకుడు చీకట్లో మన కనుగప్పి పారిపోయేవాడే. హెడ్ కానిస్టేబుల్ ధైర్య సాహసాలు, తెలివితేటలు మెచ్చుకోదగ్గవి. నీ రిపోర్ట్లో అతని మాట మర్చిపోకు అన్నాడు కమిషనర్ దొర. తెలివితేటల సంగతి ఏమో కానీ ధైర్య సాహసాల్లో ఈ హెడ్ను మించిన వాళ్ళు అరుదు సార్. తమకు పంపే రిపోర్ట్లో తప్పకుండా ఇతడి సాహస కార్యం గురించి రాస్తాను. ప్రమోషన్కు అర్హుడు అన్నాడు కీర్తికర్. దాదాభాస్కరుడు, లాల్ ఖాను మన సంగతి ఏమిటి అన్నట్టు ముఖముఖాలు చూసుకున్నారు. మర్నాటి సాయంకాలం సూపరింటెండెంట్ కీర్తికర్ హర్మిస్జీని చూడబోయాడు. హర్మిస్జీ అతనికి ఎదురు వచ్చి మేడ పైన తన డ్రాయింగ్ రూమ్లోకి తీసుకెళ్లాడు. కీర్తికర్ డ్రాయింగ్ రూమ్లోకి పోబోతుండగా పక్కనున్న హాల్ వైపు నుంచి నవ్వులు వినిపించాయి. అతను తలదిప్పి చూశాడు. రాజాబాయి, కమలాబాయి, రత్నాబాయి ఒకరినొకరు ఆనుకుంటూ నిలబడి ఏదో మాటల సందర్భంలో నవ్వుకుంటున్నారు. ఆ దృశ్యం చూసి కీర్తికర్ తృప్తిగా నవ్వుకున్నాడు. హర్మిస్జీ కీర్తికర్కు తన కృతజ్ఞతలు చెప్పుకుని, వంశగౌరవం అన్న మాయలో చిక్కుకొని నేను, నా భార్య కూడా చాలా మానసిక క్షోభపడ్డాం. మీ హితోపదేశం వల్ల కళ్ళు తెరిచాం అన్నాడు. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందని ఒక సామెత ఉంది కదా. మీరేనాడో ఒకరి పొరపాట్ల గురించి మరొకరికి చెప్పుకున్నట్లయితే ఈ బర్జర్, పేస్ట్రాజీ వీళ్ల వల్ల ఇన్ని చిక్కులు పడేవారు కాదు. మీరు మీ కుటుంబ గౌరవం కోసం మీ క్యాషియర్ రస్తం ఎంత అపఖ్యాతికి సిద్ధపడ్డాడో మీరు గ్రహించారా అన్నాడు కీర్తికర్. రస్తం ఇక నుంచి నా క్యాషియర్ కాదు, నా అల్లుడు, నా ఆస్తిలో భాగస్వామి. కమల అతన్ని ఎంతగా ప్రేమిస్తుందో ఇప్పటికి నాకు అర్థమైంది. కానీ మీరు నన్ను ఒకందుకు క్షమించాలి.
నిన్న సాయంకాలం మీరు నన్ను కలుసుకున్నప్పుడు నా ప్రథమ వివాహం గురించి, ఆవిడ నికృష్టపు చావు గురించి మీకు తెలిసిందంతా చెప్పారు. కానీ ఆమె సంతానం అయిన రత్నాబాయి గురించి, ఆవిడ నా కుమార్తె అని మీరు అనడం నాకు ఆశ్చర్యం. కొంచెం కోపం కూడా తెప్పించింది. ఆమె నా మొదటి భార్య. ఆవిడే నన్ను వదిలిన తర్వాత నేను బొంబాయికి వచ్చాను. అప్పటికి నా వయసు 20 ఏళ్ళు. అప్పటికి నాకు ఆమె వల్ల ఓ ఆడపిల్ల పుట్టింది. నేను బొంబాయి చేరిన తర్వాత 20 ఏళ్లకు మరో వివాహం చేసుకున్నాను. రత్నాబాయి నా ప్రథమ భార్య కుమార్తె అయితే ఆవిడకి ఇప్పుడు ఎంత వయసు ఉండాలో మీరు లెక్కకట్టి చూడలేరా అని ప్రశ్నించాడు హర్మిస్జీ. కీర్తికర్ ఆ మాటకు నవ్వుతూ, మీకు ఈ అనుమానం ఎప్పుడొకప్పుడు కలుగుతుందని నాకు తెలుసు. కానీ మా ఇద్దరు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్లకే కాక ఈ జరిగిపోయిన గత్తరంతటకు కారణం అయిన వారికి ఎవ్వరికీ కూడా ఈ అనుమానం రాలేదు. అంతెందుకు, రత్నాబాయి కూడా నేను చెప్పిందంతా పూర్తిగా నమ్మింది. ఇప్పుడు గదిలోకి వస్తూ చూశాను. ఈ కొద్ది రోజుల పరిచయంలోనే మీ కుటుంబంలో ఒకటిగా అయిపోయినట్టు మసులుకుంటోంది. రత్నాబాయి మీ కుమార్తె కాకపోవచ్చు మీరు కట్టిన లెక్క ప్రకారం, కానీ మీరు తాళి కట్టిన ప్రథమ భార్య యొక్క కుమార్తె. ఆవిడ మిమ్మల్ని విడిచిపోయిన తర్వాత ఆమెకు కలిగిన బిడ్డ. అందులో మీకు ఎలాంటి సంశయం లేదు కదా అని అడిగాడు. లేదు, మరి నా వల్ల కన్నబిడ్డను ఆ పాపాత్మరాలు ఏమి చేసి ఉంటుంది అన్నాడు హర్మిస్జీ కోపంగా. ఆ బిడ్డ పసితనంలోనే చనిపోయి ఉండొచ్చు. మీరు పాపం సంగతి తెస్తున్నారు. ఇందులో పాపం చేయని వాళ్ళెవరు? తల్లి పాపానికి పిల్లను శిక్షిస్తారా? మీలాగే మీ మొదటి భార్య మరణ సమయంలో పశ్చాత్తాపడింది. తను చేసిన పాపం గురించి రస్తంకు చెప్పుకుంది. సరే, ఇన్ని మాటలు ఎందుకు? రత్నాబాయి మీద ఈ కొద్ది రోజుల పరిచయంలోనే నాకెంతో ప్రేమ కలిగింది. నేను పిల్లలు లేనివాణ్ణి. ఆమెను తీసుకుపోయి పెంచుకోమంటారా? నా పెంపుడు కుమార్తెగా ఆమె సుఖపడగలదు అనే భావిస్తాను అన్నాడు కీర్తికర్. కొరడా దెబ్బతిన్నవాడిలా హర్మిస్జీ అదిరిపడుతూ కుర్చీలో నుంచి లేచి కీర్తికరుడి 2 చేతులు పట్టుకుని, ఈ పాపిని క్షమించండి కీర్తికర్. గణిత శాస్త్రంతో ఏం పని? నేను అగ్నిసాక్షిగా వివాహం ఆడిన స్త్రీ యొక్క కుమార్తె ఈ అమ్మాయి. ఆ కారణంగా నా కుమార్తె. నా ఆస్తిలో కమలకెంత భాగం ఉందో ఈమెకు అంతే. రత్న, కమల అక్క చెల్లెళ్ళు అని ద్వారం దాకా పోయి, రత్న, కమల ఇటు రండి, గదిలో ఎవరున్నారో చూడలేదు అంటూ కేక వేశాడు. ఆ కేక వింటూనే రత్నాబాయి, కమలాబాయి చేతులు పట్టుకుని, ఎవరొచ్చారు నాన్న అంటూ హర్మిస్జీ కేసి పరిగెత్తుకొచ్చారు. ఇంతటితో ఈ నవల సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. ఈ మాట నేను చెప్పట్లేదు.